వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. వద్దు. ఏంటే నన్ను ఏం చేయకండి. దయచేసి నన్ను వదిలిపెట్టండి. కాపాడండి. నన్ను ఏం చేయొద్దు. నన్ను వదిలేయండి. పర్సులోని ఇంత డబ్బు ఉందంటే ఇక దాని దగ్గర ఎంత డబ్బు ఉంటుందో వదలండి. ఓ చూపు చూడాల్సిందే. వదలండి. నన్ను ఏం చేయొద్దు. వదలండి. ఛీ! వదలు. రోహిత్ నువ్వా? నువ్వు అనవసరంగా ప్రతి విషయానికి నాకు అడ్డొస్తున్నావు. ఇదిగో చూడు, ఇవాళ స్ట్రైట్ గా ఎంటర్ అయ్యావు. ఈ రోజు ప్రాణాలతో వదిలిపెట్టాను నిన్ను. రేయ్, దాని నోరు ముయ్యండ్రా. నన్ను కాపాడండి. 30 సెకండ్లు. 30 సెకండ్లలో ఆ అమ్మాయిని వదిలేసి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోవాలి. రేయ్, లేదంటే వీడికి మన సంగతి అర్థం కాలేదట్టుంది. 20 సెకండ్లు. 10 సెకండ్లు. రేయ్, రేయ్, నాతో పెట్టుకున్నట్టు ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నన్ను వదలండి. వదలండి. రేయ్, చేతులు పట్టుకోరా దాన్ని. వదలండి. వెళ్ళండ్రా, వేసేట్రా వాడిని, వెళ్ళు. వేసేట్రా వాడిని, వేసేరా. చూస్తావేంటి? నువ్వు నోరు మీవే. వేసేరా వాడిని. ఏంట్రా అలాగే చూస్తావు? వేసేవాడిని, చంపేయి, వదలొద్దండి. పట్టుకుంటారా వాడిని, పట్టుకొని వేసేయండి. వాడిని పట్టుకోరా. రేయ్, నువ్వు అయిపోయావు. రేయ్, మర్యాదగా తాళం తీ, లేకపోతే దీన్ని లేపేస్తాను. తాళం తీరా. మర్యాదగా తాళం తీ. రేయ్, ఏంట్రా మీదకి వస్తున్నావు? మర్యాదగా తాళం ఇవ్వు. త్వరగా త్వరగా తాళం తీ. ఏయ్, దగ్గరికి రాకు, వస్తే దీన్ని లేపేస్తాను. రాదు, రాదు. తాళం, తాళం. ఏయ్, 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 నేను వెళ్ళిపోతాను. నన్నే చేద్దు. రోహిత్, నన్నే చేద్దు. నన్నే చేద్దు. నేను వెళ్ళిపోతాను, 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 నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. మీకు మీకు బ్లడ్ వస్తుంది. నువ్వు నీ గురించి అసలు ఆలోచించడం లేదనుకుంటాను. నా గురించి నీకు చెప్పదలుచుకున్నాను.
నేను చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మా నాన్నలకి నా సంతోషం కంటే కావాల్సింది లేదు, కోరుకునేది లేదు. అందుకే నీకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను. జీవితంలో మొట్టమొదటిసారి అసలైన మగాడు దొరికాడు. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఓకే అన్నావంటే ఎక్స్క్యూజ్ మీ, నా ప్రేమ, నా అవసరం, నా ఇష్టం, నా బలహీనత కూడా ఓన్లీ డబ్బు, మనీ. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. సీమా, రాస్కెల్, ఎప్పుడు చూసినా నువ్వు లేటే. హాయ్. హాయ్. నువ్వు కూడా తక్కువ దానివేం కాదు. అర్థమైందిగా నేనేంటో. ఎప్పటికైనా తెలుసుకో, నాకంటే మంచి ఫిగరు నీకు ఇంకెవరు దొరకరు. అలాగా? నిన్ను చూస్తేనే తెలుస్తోందిలే. ఏమనుకున్నావు, నా స్టైలే వేరు. ఆ. సరే, ఎక్కు త్వరగా. ఏ, ఏయ్, ఆ. ఏయ్. కొంచెం కూడా బుద్ధి లేదా? ఇదేనా నీ స్టైలు? చాలా బాగుంది. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. ఏమిటది? నువ్వెందుకు ఇలా మగోళ్ళ ప్రవర్తిస్తావు? దేవుడు నీకు అందమైన మొహమే ఇచ్చాడు. నీ ఫిగర్ కూడా బాగానే ఉంది. వద్దు వద్దు, ఇక్కడ కొట్టద్దు. ఏ? రాత్రంతా ఒకే వైపు పడుకున్నాను, అందువల్ల బాగా నొప్పిగా ఉంది. సరే పద, వెళదాం. పద మెల్లగా, పద. జాగ్రత్త. నాలుగు ప్లేట్లు వడ, 6 ప్లేట్లు శాండ్విచ్, 12 బర్గర్లు, 2 పిజ్జా, వేడివేడి సమోసాలు ఉన్నాయి కదా, 10 సమోసాలు, 2 పెప్సీ. ఇక్కడ ఉన్నట్టు రావాలి. ఒరే, 6గురికి ఇన్ని ఆర్డర్లు చేసావు, చాలా ఎక్కువ కదరా. నేను ఆర్డర్ చేసుకుంది నా కోసమేరా. చాలా ఎక్కువ. మీకేం కావాలో మీరు ఆర్డర్ ఇచ్చుకోండి. ఏ ఆగాగు, 2 వడ, 2 శాండ్విచ్, 2 పెప్సీ సరిపోతాయి మా అందరికి. వీడికి బిల్ ఎవడిస్తాడు? నువ్వేం కంగారు పడకరా, మేము ఎక్కువ ఆర్డర్లు చెప్పలేదులే. మీరు ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేసేసారు. ప్లీజ్. నా దగ్గర డబ్బులు లేవు. ఏంటి నువ్వు మాట్లాడేది? బిల్లు మొత్తం నువ్వే కట్టాలి. నేనా? మీరందరూ నన్ను బలవంతంగా ఇరికిచ్చేస్తున్నారు తెలుసా? స్మార్ట్. వీడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. వీడిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు దండం పెడతాను, నా దగ్గర అన్ని డబ్బులు లేవురా, ప్లీజ్. తన్నమంటావా? తన్నడమా? ఇది నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా, దీన్ని తన్నమంటావా? తన్నమంటావా? నేను మాట్లాడేది ఏమిటి, నువ్వు వినిపించుకునేది ఏమిటి? ఏమిటి రేపు ఇచ్చేవాహారం? ఒరే, దానికి అసలు వినపడదు, చెవులో మిషన్ పెట్టండి రా. ఓ థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, మీరేమన్నారు? ఏముంది చెప్పడానికి? నాకు పొరపాటున మీ విషయం తెలియక ఈ కాలేజీలో చేరాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. అసలు ఈ కాలేజీలో ఉండను. పోండి, ఆర్డర్ ఇచ్చిన దానికి బిల్లు ఇచ్చారు రా. నేను ఎవరు? పోండి. కళ్ళు లేవట్రా? తప్పైపోయింది చెల్లెమ్మా. చెల్లెలా? ఎవరా నీకు చెల్లెలు? సీమా, ఎవరు? వదిలేయ్. చెప్పరా, ఎవరు నీకు చెల్లెలు? అయితే ఏంటి సీమా, చెప్పు. చెప్పరా, రిలాక్స్, రిలాక్స్ కాలేజ్ సీమా. కొత్తగా ఉన్నావు. ఎవరను? చెప్పు, ఎవరు? నా పేరు అనకాపల్లి రమేష్ అండి. ఈ ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ లో చేరాను కొత్తగా. ఓ, మా క్లాస్ లోనే చేరావా? ఎందుకులా పరిగెడుతున్నావు? వాళ్ళందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. ఎవరది? ఓహో, సరే పద. పదరా. హాయ్. 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 ఇంత చాలా న్యూసెన్స్ గా ఉందిరా. హాయ్. ఇల్లు కట్టకుండా ఇక్కడి నుంచి పారిపోతున్నాడు రా.
ఇతను బిల్ పే చేస్తాడు, కానీ మీరందరూ నన్ను గెలిచాక. నువ్వేంట్రా కొత్తగా వచ్చిన విడికి సపోర్ట్ చేస్తున్నావు? అలాంటిదేమీ లేదురా. ఇతను మన బిల్ పే చేస్తాడు, కానీ మీరు గెలవడానికి 3 అవకాశాలు మాత్రమే ఇస్తాను, ఓకేనా? 3 ఛాన్సులు ఇస్తా వీడికి. మూడోసారి వేయకపోతే ఓడిపోయినట్టే. అవును. ఆహా. నా దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. ఏ ప్లీజ్ నువ్వేం ఫీల్ అవ్వకు, నేనున్నాను కదా. నువ్వు స్టార్ట్ చేయి. ఆ, ఓకే స్టార్ట్ చేస్తున్నా. జాగ్రత్తరా ఓడిపోతావరా లడ్డు. అయ్యో, పడలేదే. ఛాన్స్ అయిపోయింది. అయ్యో మళ్ళీ దెబ్బతిన్నావే. వీడి పని అయిపోయినట్టే. 2 ఛాన్సులు అయిపోయి ఇక ఒకటే ఉంది. జాగ్రత్తగా వెయ్యి. మీరే కంగారు పడకండి, ఇప్పుడేస్తాను చూడండి. అయిపోయావు. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. స్టూపిడ్. అబ్బా, ఎంత అందంగా ఉంది ఫిగర్. కంట్రోల్ చేసుకో బాబు, కంట్రోల్ చేసుకో. నీకు అంత సీన్ లేదు బాబు, కంట్రోల్. అసలు మాట్లాడకుండానే కుదరదంటారేంటి? అసలు ముందెక్కడి నుంచి వచ్చిందో కనుక్కోండి. అది పూజ, హాయ్. హాయ్, వేర్ ఎవర్ యు యార్? పూజ. ఏంటి పూజ, నువ్వెక్కడున్నావా? నీకోసం కాలేజీ అంతా వెతుకొస్తున్నాను. నీ కోసం చాలాసేపు ఎదురు చూశాను. ఆకలేసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఓ నో మేడం, ఇది కెనడా కాదు. ఎక్కడంటే అక్కడ తినకూడదు. ఓ, కెనడా నుంచి వచ్చింది. అంటే ఫారెన్ పచ్చిమిరపకాయ అన్నమాట. అది ఈ క్యాంటీన్లో గనక తిన్నావంటే నీ కడుపంతా పాడైపోతుంది. వాట్? ఆ, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చోటుకి తీసుకువెళ్తాను. అక్కడ మీ కెనడా ఫుడ్ బాగా దొరుకుతుంది. వెళ్దామా? ఏ అమ్మాయి వెళ్ళిపోతుంది. లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ ప్రేమ్, ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీకు ఆ విషయం తెలుసా లేదో? ఈ కెనడా బ్యాటరీ ఇండియన్ బండికి సెట్ కాదు బాబు. పూజ, యూ స్టూపిడ్. పూజ, ఐమ్ సారీ, ఐమ్ ఏ, సారీ. సీమ ఆగు. నిన్ను సీమ తొందరపడకు. ఇది ఇంపోర్టెడ్ సరుకు. ఇంపోర్టెడ్ సరుకు చాలా సున్నితంగా ఉంటుంది. హ్యాండిల్ విత్ కేర్. ఒక్క నిమిషం ఇట్రా. మిస్ కెనడా, ఇది భారతదేశం. ఇక్కడ ప్రేమతో మాట్లాడితేనే ఏ పనైనా జరుగుతుంది. మీరు కూడా అలా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది, లేకపోతే ఏంటి నువ్వు నాకు నేర్పిస్తున్నావా? ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకున్నావో ఇకంతే. పద ప్రేమ్. పద పూజ, ఈ రౌడీలతో మాట్లాడాల్సిన పని మనకట్టి. ప్రేమ్ చూసావా? ఓ పచ్చిమిరపకాయకి ఎంత పొగరుందో. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఐ లవ్ యు డార్లింగ్, ఐ లైక్ ఆగండి ఆగండి, గ్రంథాలయములో మాట్లాడటం నిషేధించాం. సౌభాగ్యవతి పరమేశ్వరి. డోంట్ కాల్ పరమేశ్వరి. నన్ను అనవసరంగా సౌభాగ్యవతి అని పిలిచి నా మనసు పాడు చేయకండి. మీరు సింపుల్ గా మిస్ అని పిలిస్తే సరే సరే, మీ క్లాస్ కు టైం అయింది, వెళ్ళండి. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ మ్యామ్? ఎన్నిసార్లు చెప్పాను మీకు మన మాతృభాషలో మాట్లాడమని? తెలుగులో మాట్లాడొచ్చు కదా. ఐ యామ్ సారీ మిస్టర్ ప్రిన్సిపల్. ప్రిన్సిపాల్ కాదు, ప్రధానాధ్యాపకులు అనండి. వద్దులే వద్దులే, మీరు కష్టపడకండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? అక్కడ కొంచెం పుస్తకాలతో పనండి, ఇక్కడికి వచ్చాను అంతే. వస్తే వచ్చారులే, ఇక్కడికి రావడం మంచిది. అందుకని మీ మీద ప్రేమతో నేను 2 పిజ్జాలు రెడీ చేశాను. మీరు వచ్చి తింటే చాలా ఎందుకు బాగుంటుంది. ఎందుకు మీరు ఇలా నా జీవితంతో ఆటలాడుకుంటారు? చెప్పండి పరమేశ్వరి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమించేసి నా హృదయంలో చోటు ఇచ్చేసాను. అందుకని మీరు నన్ను ఇది కడుపు, హృదయం కాదు. ఏదో ఒకట్లే, మీరు నన్ను చూడండి చూడండి, దయచేసి నా మాట వినండి. మీరు క్లాస్ కు వెళ్ళండి. మీరేమన్నారు? అదే మీరు రెగ్యులర్ గా వెళ్ళే క్లాస్ కు వెళ్ళండి, పాఠాలు బోధించండి, అదన్నమాట. వాట్ ఎ క్రేజీ మ్యాన్. ఓ హాయ్ హ్యాండ్సమ్. గుడ్ మార్నింగ్ Good మ్యామ్. morning, ma'am. Oh, very good morning to you all. Well, క్లాసులో కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోండి. Yes, you. మేడం, నా పేరు రమేష్, మాది అనకాపల్లి అండి. Oh, all the best, Mr. Anakapalli. థ్యాంక్ యూ మేడం. Sit down.
అండ్ యూ మీ మ్యామ్ మిరపకాయ్ వాట్ ఫారిన్ పచ్చిమిరపకాయ మేడం షట్ అప్ సీమా వాట్స్ యువర్ నేమ్ బేబీ మై నేమ్ ఇస్ పూజ కెనడా నుంచి వచ్చాను. సిట్ డౌన్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే లెసన్ లవ్ అండ్ అఫెక్షన్. ఓకే స్టూడెంట్స్ కమ్ ఆన్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు కదలకుండా వాళ్ళ సీట్లోనే కూర్చోండి. నిజం చెప్పాలంటే నాలాంటి లెక్చరర్ దొరకడం మీరు పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్న ఈ లెసన్ ఎవరు కదలకుండా వింటూ ఉండండి. నెంబర్ 1, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి ఎవరైనా సిన్సియర్గా సమాధానం చెప్పగలరా? ఎస్ మ్యామ్. ఎస్ పూజ. మ్యామ్ వాట్ హ్యాపెన్ పూజ? Hey, పదండి 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 త్వరగా వెళ్దాం. See you. Thank God, class over. పదరా. థ్యాంక్స్. నన్ను కొట్టిందేంట్రా? Bye. వాట్స్ యువర్ నేమ్? సురభి. థ్యాంక్స్. It's okay, yeah. నువ్వు మంచిదానిలా ఉన్నావు. వాళ్ళతో ఎందుకున్నావు? కమానియా కొత్త స్టూడెంట్స్ వచ్చినప్పుడు ర్యాగింగ్ చేయడం మామూలే. ర్యాగింగా? యా. ఇంకొకళ్ళు ఏడిపించడం ర్యాగింగా? ఆ బండోడిని ఏం చేస్తానంటే నువ్వు నన్నని లాభం లేదు. నేను నోట్లో ఏలు పెడితే కొరకలేని దాన్ని. వాడెవరో చూపిస్తాను, నువ్వేం చేసినా నీ ఇష్టం. ఎవరు చేశారంటావు? నీకు బాగా తెలిసినవాడు. అక్కడ చూడు. మరి ఈ లేస్ సంగతి ఏం చేయాలి? ఉండరా నీకు తెలీదు, నేనేం చేస్తాను చూడు. బాయ్. హే బేబీ, వాట్ ఇస్ దిస్? ఇంత సెక్సీ డ్రెస్ వేసుకొని పైన దాన్ని కప్పుకున్నావేంటి? అరే తీసేదాన్ని. ఓ ఓ ఐఎమ్ సారీ. పూజ, ఎవరిని నేను ఇలా చేసింది? తెలుసుకుని ఏం చేస్తావు? ముందు వాడెవడో పేరు చెప్పు. వాడు ఎవడైనా సరే వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను నేను. వాడి ప్రాణాలు నాకు అక్కర్లేదు. నా కాళ్ళ మీద వాడు పడాలి. ముందు వాడి పేరేమిటో చెప్తేనే కదా. అతనే. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఎంత డర్గా చేశారు చూడు. రోహిత, చెప్తా. వాడంతు చూస్తా. హాయ్ హాయ్ గురు. హాయ్ హాయ్ గురు. హాయ్ బండి. ఏంట్రా అప్పుడే చదవడం మొదలు పెట్టారు? హాయ్.
వెనక నుంచి దాడి చేయడం మగతనం కాదురా. ఇప్పుడు రండ్రా చూసుకుందాం. కమాన్. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? నన్ను చూసి కన్ను కొట్టుంటే నీ కాళ్ళ మీద పడేవాడిగా. నేను ఆ విధవను వదిలిపెట్టను. 10-12 మందిని గ్యాంగ్గా చేసుకుని తనే హీరో అనుకుంటున్నాడు. వాడికి నేను ఎలాంటి గుణపాఠం నేర్పిస్తానంటే. ఏమిట్రా ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకో. పూజ మనసులో స్థానం సంపాదించడం ఇప్పుడు చాలా అవసరం, తెలుసా నీకు? నేను అనుకున్న ప్లాన్ వేరు, నువ్వు చేస్తున్నది వేరు. ప్లానా? ఏం ప్లాన్ డాడీ? ఈ ఆస్తి అంతస్తు మనం అనుభవిస్తున్న ఈ హోదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా నీకు? ఇవన్నీ పూజని మనం కనిపెట్టుకుని ఉండడం వల్లే సంక్రమించాయి. పూజ వాళ్ళ నాన్నగారు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఆయన పోయిన తర్వాత పూజకు సంబంధించిన ఆస్తులన్నింటికీ నన్ను కేర్ టేకర్గా నియమించారు. అందువల్లనే ఇవన్నీ అనుభవించడానికి మనకు అవకాశం కలిగింది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇక ముందు పూజకి సొంతం కాబోతున్నాయి. ఆ తర్వాత మనం అడుక్కు తినాలి. ఈ ఆస్తి ఐశ్వర్యం మన చేతుల్లోంచి జారిపోతుంది. ఆ తర్వాత మనం వీధుల పాలు కావలసిందే. మన బతుకులు చిరిగిన విస్తర్లా తయారవుతాయి. ఓ నో డాడ్. అందుకే నేను ఆలోచించి ఈ ప్లాన్ వేశాను. నువ్వెలాగైనా సరే పూజ మనసులో స్థానం సంపాదించగలిగావంటే మన పథకం నెరవేరినట్టే. పూజతో గనక నీ పెళ్లి జరిగిపోయిందంటే పూజ మనదవుతుంది, తన ఆస్తి మనదవుతుంది. ఏ సుఖీ, త్వరగా రారా, నిద్ర వస్తుంది, త్వరగా రా. వస్తున్నా. ఏంట్రా అప్పుడే పడుకుంటున్నావు? త్వరగా లైట్ ఆఫ్ చేయి, పొద్దున్నే లేవాలి. అలాగే. ఆగు. ఆట అప్పుడే అయిపోయింది అనుకోకు, అర్థమైందా? ఓడిపోవడం ఇష్టం లేకపోతే నాతో ఎప్పుడూ ఆడద్దు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఓడిపోను. ఈ పేక ముక్కలన్నీ
నేను చెప్పింది చెప్పినట్టు వింటాయి. నాకు ఈ డబ్బు ఎంతో అవసరం. ఈ డబ్బు సంపాదించడానికి నేను ఏవైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. వెళ్ళలే. ఏయ్ ఏంట్రా లడ్డు ఆ వేయటం నీకు వేయటం కూడా రాదా? రే లడ్డు ఏంట్రా వేయడం? చూడు చూడు గురిచేసి వేయి. ఓ మై గాడ్ నువ్వు ఎప్పుడు చూసినా ఇంత సీమ మధ్యలో ఒకటి ఏదో మాట్లాడి రోహిత్! రోహిత్ రోహిత్ పూజ చాలా కోపంగా ఉంది నీ మీద. ఎందుకు? నువ్వు దాన్ని ర్యాగింగ్ చేసి ఏడిపించావు కదా, అందుకే పగబట్టింది నిన్ను ఎలాగైనా సాధించాలని. దాని పొగరు తగ్గించాలంటే మనం ఒక కొత్త ప్లాన్ వేయాలి. ఎస్. వెళ్ళలే. వెళ్ళు. పొమ్మంటుంటే. వెళ్ళు 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 వెళ్ళమంటుంటే. ఓకే ఓకే. మేడం గారు ఏంటి మాట చెప్పంటారా? ఈ బండిలో ఎక్కదు మేడం. ఎందుకని? ఈ బండిలో ఏదో లూజ్ అయింది. హా? ఒక పొడుగాటి మనిషి వచ్చాడు మేడం మోటార్ సైకిల్ మీద. రాగానే బండి కింద దూరిపోయాడు. ఏదో లూజ్ చేసి పారేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మోటార్ బైక్ లోనా? రోహిత్ పూజ, రోహిత్ రోహిత్ నీకేం కాలేదుగా? నువ్వు బాగానే ఉన్నావు కదా? డాక్టర్ గారు కంగారు పడాల్సిన పనే లేదుగా. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. బ్యాండేజ్ వేసి కట్టు కట్టేశాను. కానీ అక్కడక్కడ కొంచెం గట్టిగా దెబ్బలు తగిలాయి. నేను చెప్పిన ఎక్సర్సైజులు 2-3 రోజులు చేశారంటే తప్పకుండా దెబ్బలన్నీ నయమైపోతాయి. మరి పూజ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ గారు? హే పూజ, థ్యాంక్ గాడ్ నీకు స్పృహ వచ్చింది. అరే నేను ఎంత భయపడ్డానో తెలుసా? నేను నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? రోహిత్. రోహితా? వాడే నిన్ను కాపాడి తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేర్చాడు. ఈ పాటికి లేదంటే నువ్వు అయిపోయేదానివి. నేనే అతని మోటార్ బైక్ బ్రేక్ ఫెయిల్యూర్ చేశాను. అతని ప్రాణాలు తీయడం కోసం అతను నా ప్రాణాలు రక్షించాడా? పాప అమాయకుడు వాడు. కానీ పూజ వాడి వెనకాల నువ్వెందుకు వెళ్ళావు చెప్పు? ప్రేమ్, పూజ ఎవడా వాడు? ఏమిటి పూజ?
పూజ ఇదంతా చేసిందా దాన్ని ఊరికే వదిలిపెట్టను సీమ సీమ ఆగు సీమ రే వెళ్ళి పడుకోండిరా ఆపండి. ఏయ్ పూజ నా రోహిత్ ఏం చేశాడే వాడి ప్రాణాలు తీయడానికి వద్దు. ప్రయత్నిస్తావా నా మాట నేను విను. ఊరికే నా మాట విను, వదిలిపెట్టను. సీమ. సార్ మా రోహిత్ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది సార్ దీన్ని ఊరికే వదిలిపెట్టను సార్ నేను వదిలిపెట్టను ఏయ్, ఏయ్, తప్పండి. ఆగు. దీన్ని నీకే- చంపేస్తాను. ఏయ్, నీకే చెప్పేది. చంపేస్తాను. నీకే. నా మాట విను. సీమ ఏంటి నువ్వు చేసే పని? నువ్వు చేసేది నీకు అర్థమవుతుందా? నువ్వు కూడా ఇలా చేస్తే నీకు పూజకి తేడా లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఏదో తెలుసో తెలియక చేసిందనుకో క్షమించడమే బుద్ధిమంతుల లక్షణం. ఈ అమ్మాయిని అసలు క్షమించకూడదు సార్. ఓహో సుఖవిందర్ సింగ్ నువ్వు మూర్ఖంగా మాట్లాడటం మానే. ఇంత చేసిన తర్వాత దీన్ని మనం వదిలిపెట్టకూడదు సార్ వెంటనే పూజను పోలీసులకు పట్టించాలి సార్. ఏంటి ఈ పరిస్థితిలోనా? ఇది పొగరబోతండి, ఒకసారి నా చెంప మీద కొట్టింది. లడ్డు మీరందరూ మనుషులై ఉండి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారేంటి? ఎందుకలా ఆమెను శాపనార్థాలు పెడతారు? రోహిత్ నీకు తెలియదు ఇది అందరిలాంటిది కాదు సీమ నువ్వు తనకి హాని చేయాలనుకుంటున్నావు. అలా చేసిన తర్వాత మీకు మనుషులని చెప్పుకునే హక్కు ఉంటుందా? పదమికి చూసావా చూసావా రోహిత్ ఎలాంటి వాడు? అతను చెప్పిన మాటలు విన్నావుగా. అతడు మనిషి అంటే. కానీ ఇప్పుడు తెలిసిందా నువ్వు చేసిన అదో పని? ముందా వెదవ పనిని అతనే చేశాడు సార్ అతను నా బండి బ్రేక్ ఫెయిలియర్ చేశాడు అసంభవం. అసలు అలా జరగడానికి వీల్లేదు. నిజంగా అతనే చేశాడు సార్ నిజంగా అతనే చేస్తుంటే నేను తీసుకొచ్చి హాస్పిటల్లో ఎందుకు చేర్పిస్తాడు? ఎందుకంటే ఒక అడుక్కునేవాడు నాకు ముందుగా ఈ విషయం చెప్పాడు అడుక్కునేవాడు చెప్పిన మాటలు నువ్వు నమ్మేవా? రోహిత్ అలా చేస్తుంటే నిన్ను తీసుకొచ్చి మానవత్వంతో హాస్పిటల్లో చేర్పించాల్సిన పనే లేదు. ఒకవేళ అలా చెప్పాడంటే ఆ భిక్షగాడు చెప్పింది తప్పై ఉండొచ్చు. ఒకవేళ నిన్ను నిజంగానే చంపాలనుకుంటే యాక్సిడెంట్లో రోడ్డు మీద పడిపోయిన నిన్ను అక్కడే వదిలేసి వెళ్ళుండేవాడు. ఆ రోహిత్ నువ్వు అనుకున్నటువంటి వాడు కాదు పూజ. అతను అనాథ. జీవితాన్ని బాగా కాచి వడబోశాడు. అందుకనే అతను అలా చేయడని ఖచ్చితంగా చెప్తున్నాను. అతన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు పూజ. ఒక మనిషిని ద్వేషించి దూరం చేసుకోకూడదు, ప్రేమించి దగ్గర చేసుకోవాలి. అతను నీకు శత్రువు కాదు, మిత్రుడుగా భావించు. ఏ వదులు, చాలు వదులు, వదిలే. అరే ఎక్సర్సైజ్ చేస్తున్నాను నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ఆ కాలు కాస్త విరిగి మూలపడతాను, వదిలే. అరే నీతో చాలా కష్టంగా ఉంది రోహిత్ ముందేమో హెల్ప్ చేయమంటావు చేస్తుంటేనేమో వద్దంటావు నిన్ను నేనేమైనా అనగలనా? అంత ధైర్యం ఉందా నాకు? కానీ నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నాకు విషయం బాగా అర్థమైంది. ఏమిటది నువ్వు చేసే సేవలకి నొప్పి ఎక్కువై ప్రాణాలే పోతాయి. ఎవనో ఏ, ప్రాణాలు పోతాయా వద్దు. ప్రాణాలు పోతాయా ఉండు నీ పని చెప్తాను నొప్పిగా ఉంది. నీకు వదులు. తమాషాగా ఉందా ఆ? వదులు సీమ, సీమ వదులు. వదలను ఏయ్ రోహిత్ మన వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు వెళ్ళి చూద్దారా నేను రాను. రమ్మంటుంటే నేను రానని చెప్పానుగా. రా రోహిత్ రా వెళ్ళి చూద్దాం రమ్మంటుంటే లే లే ఎందుగా మరి రా. పద. ప్లీజ్ హాయ్ లడ్డు Hi, everybody. చూసావా వాళ్ళంతా ఎంత సరదాగా ఆడుతున్నారో కమాన్, బ్రహ్మాండంగా ఆడాలి. కానీ కొట్టు. ఆ, అదే కొట్టు. కొట్టు. అదే. అది కొట్టు అయ్యో లేడీస్ ఆడుతుంటే కూర్చొని చూడడానికి సిగ్గు లేదు స్టూపిడ్ సీమ కూడా వాళ్ళతో కలిసిపోయింది చూడు సిగ్గు లేకుండా అది ఆడుతుంటే మేము చూడడం తప్ప ఏం చెప్పొస్తుందో చూడు ఏమంటారు ఫ్రెండ్స్ ఏయ్, అనవసరంగా వాళ్ళు ఆడుతున్న మధ్యలో చెడగొడతావేంటి? వచ్చేయ్. ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు లేడీస్ మీరు అనుకుంటున్నంత చీప్ ఏం కాదు తెలుసా లేడీస్ వంట చేయడానికి తప్ప దేనికి పనికి వస్తారో చెప్పమ్మా చూద్దాం. అలాగా అది ఆడది మాట్లాడే. తలుచుకుంటే ఒంటరిగా బతకగలదు ఏమైనా చేయగలదు మాత్రం పెట్టుకోకండి కానీ పేరుకు ముందు ఇనిషియల్ గా మగాడి పేరు కావాలి కదా. ఇదిగో చూడండి ఝాన్సీ రాణి అహల్యబాయిని మదర్ తెరీసాని మీరు మర్చిపోయినట్టున్నారు అమ్మా నువ్వు ఆపు, నీకు అంత లే, లే, సీన్ లే, లేదు. మా మగాళ్ళతో పెట్టుకుంటే మీ ఆడ దేనికి పనికిరారు. నువ్వు ఎంత రేంజ్ లో ఉపన్యాసం ఇచ్చినా మా మగాళ్ళతో పెట్టుకుంటే మీరు దేనికి పనికిరారు. అంతేగా మరి, మగాడికి మగాడే సాటి. మగాడు లేకుండా ఆడదు ఒంటరిగా ఏం చేయగలదా? ఆడదంటే శక్తి స్వరూపిణి తెలుసుకో అవునవును, అదే ఆడది లోకంలో జరిగే పెద్ద పెద్ద నేరాలకి కారణం అవుతుంది.
ఆడదాని గురించి చులకనగా మాట్లాడడం మాను. ఆడది మగాడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు తెలుసా? తెలిసి తెలియకుండా మాట్లాడడం మానుకో. ఈ ఆధునిక కాలంలో లేడీస్ జెంట్స్ కి ఏమాత్రం తీసిపోరు. మన కళ్ళ ముందు ఉండనే ఉంది కదా పరుగుల రాణి పిటి ఉషా. ఆమె చాలు. అంటే మా మగాళ్ళు ఏమి చేస్తారో అవన్నీ మీ ఆడవాళ్ళు చేస్తారు అనమాట. అఫ్కోర్స్, చేసేస్తాం. అలాగా అయితే ఏయ్. ఇలా చేయి చూద్దాం. మా వాడు ప్యాంటు ఏమంటావు మేడం పచ్చిమిరపకాయ? లేడీస్ అందరూ సిగ్గుపడి వెళ్ళిపోయారు. మరి నీ సంగతి ఏమిటి? వీళ్ళ షో మొత్తం చూద్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? లేక సిగ్గు బిడి అంతా ఎటు వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయావా? అలాంటిదేమీ లేదు సీమ. సిగ్గు లజ్జ అన్నవి మన భారతీయ ఆడపిల్లలకు ఉంటుంది, ఇలాంటి ఫారినర్స్ ఉండవు. అది నిజమే రోహిత్, ఆ విషయమే మర్చిపోయాను. ఒకవేళ మేడం గారు కూడా ఈ షోలో పాల్గొంటారో ఏమో. ఏమిటి? అబ్బో, నువ్వు అనకమ్మా, నాకు సిగ్గేస్తుంది. నాకు కూడా. Just shut up! అరే ఏమిటి అంత కోపం వచ్చింది? ఈ కాలేజ్ అంతా నిన్ను హీరో అనుకుంటోంది. నేను అలాగే అనుకున్నాను. కానీ ఒక ఆడపిల్ల గురించి నువ్వు ఇంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఒక హీరో స్థానం నుంచి జీరో స్థానానికి దిగజారిపోయావు. చెప్పు, ఆడదానికన్నా మగాడు గొప్ప అని చెప్పేంతగా మగాడు ఏం సాధించాడో చెప్పు. చెప్పు. ఎన్నో పనులు చేశారు. ఏ ఆడదైనా మగాడి కోసం తాజ్మహల్ కట్టిందా? ఎప్పుడైనా మగాడు ఆడది చనిపోయినప్పుడు ఆవిడతో పాటు చనిపోయాడా? మగాడు ఎప్పుడు స్వార్థపరుడే, కానీ ఆడది దయ ప్రేమకి నిదర్శనం. ఒకవేళ షాజహాన్ ముంతాజ్ పేరున తాజ్మహల్ కట్టుండకపోతే ఈ రోజా మగాడు ఇతిహాసంలో 2 మాటలతో మాత్రమే చెప్పగలిగేవాడు. అందరి మనసులో ప్రేమకు నిదర్శనంగా ఉండేవాడు కాదు. అప్పుడు మహనీయులు ఎవరు? షాజహానా లేక ముంతాజా? అలాగా అయితే కురుక్షేత్రానికి కారణమైన ఆ ఆడది సంగతి ఏమిటి మరి? ద్రౌపదికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఒకవేళ మహాభారతం లేకపోతే ఈ లోకానికి భగవద్గీత ఉండేది కాదు. నిజంగానే ఆడది అంత గొప్పదైతే మరి తన వల్ల ఆదర్శవంతుడు శ్రీరామచంద్రమూర్తి రావణుణ్ణి చంపి ఎందుకు నిందమోయాల్సి వచ్చింది? భారతదేశంలో ఉన్నావు, భారతీయుడని చెప్పుకుంటున్నావు, కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ భారతదేశపు సంస్కృతి గురించి నీకేమీ తెలియలేదు. నువ్వు ఈ దేశపు వాడివే అయ్యుండి ఈ దేశం గురించి నీకేమీ తెలియలేదు. ఎప్పుడైతే రాముడు రావణుణ్ణి సంహరించాడో అప్పుడే రాముడు శ్రీరాముడయ్యాడు. అయితే నువ్వనేది ఆడది భగవంతుడు కన్నా గొప్పదనా? ఆ భగవంతుడికి కూడా జన్మనిచ్చింది ఒక ఆడదే. అయితే ఆడదనుకుంటే ఈ ప్రపంచంలో ఏమైనా చేయగలదంటావా? ఖచ్చితంగా. అయితే నేను ఇప్పుడు చేసింది చేసి చూపించు. రోహిత్, ఇలా చూడు. ఆడది ఇది చేయగలదు. ఆడది తలుచుకుంటే చెయ్యాలనుకుంటే ఏది పెద్ద విషయం కాదు. మీ మగాళ్ళు మీకు మీరే గొప్పగా భావించుకొని ఆడదాన్ని తక్కువ చేసి నీచంగా నోటికొచ్చినట్టు మాట్లాడావు కదా, అయితే చూసుకో. ఏంటి సిగ్గుపడుతున్నావా? ప్లీజ్. రోహిత్, ఆడది ఎందుకు గొప్పదో తెలుసా? తన మగాళ్ళ తన అవసరాల కోసం భర్తని తోడబుట్టిన వాళ్ళని ఎప్పుడూ అమ్ముకోదు. తన సంతోషం కోసం తన భర్తని ఎన్నడూ అగ్ని ప్రవేశం చేయమనదు. సైంటిఫిక్ గా కూడా మగాడి కన్నా ఆడది గొప్ప అని ఎన్నడూ రుజువైంది. ఆడది ఎన్నడూ మగాణ్ణి ఏ ఇబ్బంది పెట్టదు. మగాణ్ణి అవమానించడం కోసం ఆడది ఎన్నడూ ఇలా బరి తెగించి ప్రవర్తించదు. ఒకవేళ నీ ఉద్దేశంలో ఆడదానికన్నా మగాడు గొప్పాడనుకుంటే ఆడదానిలాగా 10 నెలలు మోసి ఒక బిడ్డని కని చూపించు. ఆడదాన్ని చులకన చేసి నువ్వు ఇంతసేపు మాట్లాడావు కదా, ఆడది తన రక్తాన్నే పాలుగా చేసి బిడ్డకిచ్చినట్టు మీ మగాళ్ళు ఎన్నడూ చెయ్యలేరు. మీ మగాళ్ళు చెయ్యగలరా? చెయ్యగలరా? పూజ, ఈ చెంపదెబ్బ నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అది మాత్రమే కాదు, ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ చెంపదెబ్బలాగా నీకు జీవితాంతం గుర్తుండిపోవాలి. నువ్వు ఈ దేశంలో పుట్టకపోయినా ఈ దేశంలోని సంస్కృతి, సాంప్రదాయం, న్యాయ ధర్మాలు తెలుసుకున్నావు.
కానీ ఒక్క విషయం, కెనడాలో ఉన్న నీళ్లు గంగాజలాన్ని గుర్తు చేయొచ్చు, కానీ నిజంగా గంగాజలం కాలేవుగా. ఒక భారత నారికి తన శీలం, సిగ్గు, బిడియం ప్రపంచంలో అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైన విషయాలు. వాటి కోసం ఎంతటి కష్టాన్నైనా సహిస్తుంది, ప్రాణాలైనా ఇస్తుంది. అలాంటి ఆడది నువ్వు చేసిన పని ఎన్నటికీ చేయలేదు. నువ్వు చేసిన పని వల్ల ఎన్ని జన్మలెత్తినా నువ్వు భారత నారివి కాలేవని అక్షరాల రుజువైంది. హలో సురభి, ఏంటి అలా ఉన్నావు? నీ కాఫీ చల్లబడి కూల్ డ్రింక్ అయిపోయేలా ఉంది. నిన్న పూజ చేసిన పని అది ఎంతవరకు సమంజసమో దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇంతకీ నువ్వేమనుకుంటున్నావురా? ఇందులో అనుకోవడానికే ఉందిరా, తను చేసింది తప్పు కాదేమో అనిపిస్తుంది నాకు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఏమిటి మీరంతా మాట్లాడేది? మీకేమైనా పిచ్చెక్కిందా? పూజ విషయంలో రోహిత్ చేసింది కరెక్టే. భారతదేశం గురించి తనేదో గొప్పగా మాట్లాడేసింది అంటే మన దేశం గురించి మనకి ఏమీ తెలియదా ఏమిటి? మన రోహిత్ దాని చెంప పగలగొట్టాడు చూడు, అలా చేయడం కరెక్టే. దానికి బుద్ధొచ్చి ఉంటుంది. నువ్వా? నేను అది ఏంటంటే నిన్న జరిగిన దానికి క్షమాపణ అడుగుతున్నాను. నిన్ను క్షమించడానికి మానేయడానికి నేనెవర్ని? నా ఫ్రెండ్వి. నీకు నువ్వే నన్ను ఫ్రెండ్ అనుకుంటే ఎలా? అసలు నువ్వు నా ఫ్రెండ్ అని ఎవరు చెప్పారు? నా మనసు. అది నిన్ను మోసం చేస్తోంది. నీకిష్టం లేకపోతే వదిలేయి, నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను. అందులో నీకేంటి అభ్యంతరం? నీకే తెలియడం లేదా? నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంత ఆలోచిస్తున్నానంటే తప్పకుండా అందులో ఏదో విషయం ఉండే ఉంటుంది కదా. ఏంటా విషయం? అంతస్తుల తేడా. నువ్వెక్కడ, నేనెక్కడ? స్నేహం అన్నది సమానమైన వాళ్ళతో చేస్తేనే మంచిది. మన మధ్య ఈ తేడాలొద్దు. నన్ను ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేయద్దు రోహిత్. నేను నీలా ఒక మంచి మనిషిని కావాలనుకుంటున్నాను. నన్ను స్వీకరించు. నువ్వు హద్దుల్ని దాటుతున్నావు. అదేం లేదు రోహిత్. లేదు, ఎవరైతే హద్దుల్ని దాటుతారో అలాంటి వారు తప్పకుండా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను నీకోసం ఏ కష్టాన్నైనా ఎదుర్కొంటాను. కానీ నాకు ఇష్టం లేదే. అదే ఎందుకు? ఎందుకంటే ఇచ్చి పుచ్చుకోవడాలు సమానమైన వాళ్ళతో ఉండాలి. కానీ నీకు నాకు చాలా తేడా ఉంది. అది ఎన్నటికీ మారదు కూడా. సారీ. నేను తీసిస్తాను. పద. ఏమిటి వెర్రి వేషాలు? వదులు, వదులు. వదలడానికే పట్టుకుంది. లే, అసలు నీకేం కావాలి? ఫ్రెండ్షిప్. అది కుదిరే పని కాదు. అయితే నాకు నీ ప్రేమ నువ్వు. నీకు నా ఫ్రెండ్షిపే దొరకలేదు, అప్పుడే నా ప్రేమ గురించి కలలు కంటున్నావా? ఇదంతా వన్ సైడ్ లవ్ పూజ. అయితే దాన్ని టూ సైడ్ చేసే రోహిత్. నాకది అవసరం అనిపించట్లేదు. నాకది అవసరం. నువ్వు నా మనసుని మార్చేశావు. నీకే నా సర్వస్వం. ప్లీజ్ రోహిత్. సరే, నేను నీ ఫ్రెండ్షిప్ని అంగీకరిస్తున్నాను. కానీ నాదో కండిషన్. మంచి ఫ్రెండ్షిప్కి ఒక హద్దు ఉంటుంది. మంచి ఫ్రెండ్స్ అన్నవారు ఎప్పుడూ ఆ హద్దుని దాటరు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. పూజ నువ్వు అనుకున్నంత సామాన్యమైంది కాదు రోహిత్. ఈ రోజు ఫ్రెండ్షిప్ చేస్తానంటున్నావు, రేపు ప్రేమిస్తావు కూడా. నాశనం, సర్వనాశనం. ఇప్పటి వరకు నువ్వు పూజ మనసులో స్థానం సంపాదించలేకపోయావు. పూజకు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే నువ్వు కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోయావు. అరే డాడీ, నువ్వు ఫారిన్ లో ఉన్నావు. అప్పుడు నేను నీకు ఫోన్ చేస్తానని చెప్పాను.
కానీ పూజే వద్దంది. రే బుద్ధి లేని వెధవ, నీ తెలివి తక్కువ తనంతో మనం వేసుకున్న ప్లాన్ అంతా మట్టి కొట్టుకుపోయేలా ఉంది. కొంప ముంచాం. నువ్వు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు పూజకి ఏదో విధంగా సహాయం చేసుంటే మనం వేసుకున్న ప్లాన్ మొత్తం బ్రహ్మాండంగా సక్సెస్ అయి ఉండేది. డోంట్ వరీ డాడ్, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. రేపు నేను పూజ మనసులో ఎలాగైనా సరే చోటు సంపాదించి తీరుతాను. అవునా? ఏ రూట్లో వెళ్ళి సాధిస్తావు? రేపు రోజ్ డే డాడ్. పూజ అసలు తప్పించుకోలేదు. రేపు ఒక గులాబీ పువ్వు తీసుకొని నా మనసులో ఉన్నది ప్రకటిస్తాను. ఆ తర్వాత నేను పూజ హృదయంలో చోటు సంపాదిస్తాను. మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా థ్యాంక్స్. 1 మినిట్ రోహిత్. ఇది దేనికి? ఇది నా ప్రేమ. స్వీకరించు. పూజ, నీకు ముందే చెప్పాను, ఫ్రెండ్షిప్కి ఒక హద్దు ఉంటుంది. నాకు గుర్తుంది. నేను ఆ హద్దులు దాటిన రోహిత్. ఫ్రెండ్షిప్ లో కూడా ఒక ప్రేమంటూ ఉంటుంది. దాన్ని మర్చిపోకుండా ఉండడానికి స్వీకరించు రోహిత్. దాన్ని మర్చిపోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది మాకు గుర్తులేదు. పదసీమ. ఇదిగో చూడు, వెళ్ళబోయే ముందు ఒక మాట బాగా గుర్తుంచుకుంటే మంచిది. ఇది ఇండియా. నీకు తెలియదురే ఇక్కడ నిజమైన ప్రేమ విలువేమిటో, దాని అర్థం ఏమిటి అని నీకు తెలియదు. అర్థమైందా? పద. సీమా, ఈ రోజు నువ్వే కాదు, ఈ కాలేజ్ మొత్తం చూస్తుంది ఈ పూజ ప్రేమ పరిణామాన్ని. పూజ పూజ పూజ. నువ్వు నాతో పట్రా. ఎక్కడికి? బయటికి. నీకేమైనా మతిపోయిందా? వాట్ హ్యాపెన్ పూజ? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నువ్వు నాతో పాటు వస్తావా రావా? ఏ పచ్చిమిరపకాయ, మర్యాదగా వెళ్ళి సీట్లో కూర్చో, లేకపోతే నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. నువ్వు నాతో పాటు రావాలి, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? పూజ. This is too much. Rohit! Pooja! Please get out! It's better go out! తను వదిలే. తన మీద చేయి. చెప్పేది వినిపించలేదంటరా నీకో? తన మీద చేయి. ప్రేమ్, ఏం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడు. నేను చెప్తుంటే వాడి చెవులకి ఏమైనా చిల్లులు పట్టాయా? నా ముందు నీ మీద చెయ్యేసి అంత ధైర్యంగా నిలబడ్డాడు. ఎవరి ఇష్టం లేకుండా ఎవరు ఎవరి మీద చెయ్యి వెయ్యరు. ఓ, వీడికి ఇది నువ్వు ఇచ్చిన చనువేనమాట. లేకపోతే ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వీడికి? అయినా ఇలాంటి లో క్లాస్ వాడితో తిరగడానికి నీకు సిగ్గు కనిపించట్లేదా? ఇతను నా మీద చెయ్యి వేసినందువల్ల నేనెందుకు సిగ్గుపడాలి? ఎందుకంటే నువ్వు నాకు కాబోయే భార్యవి. What? ఆ, మా నాన్నగారు మన ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. What nonsense? ఇట్ ఈస్ సెన్స్. ఇలా చూడు, ఇక మీదట ఇలాంటి లో క్లాస్ వాళ్లతో గనక నువ్వు తిరిగావనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు. రాబెడదాం. వదులు నన్ను. చెప్పేది నీకే రా. ఇది నువ్వు నా చెయ్యి పట్టుకున్నందుకు నేను నీకు ఇస్తున్న శిక్ష. నేను రోహిత్ ని లవ్ చేస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. అనవసరంగా నా జీవితంలో జోక్యం చేసుకోకు. యు బ్లడీ. పూజ ఒక నిర్ణయానికి రావాలని నేను ఇంతసేపు ఊరుకున్నాను. తను నిర్ణయించుకుంది. ఇంకొకసారి తన మీద చెయ్యి ఎత్తావంటే విరక్కొట్టి పారేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నీకు అన్ని రకాలుగా మంచిది. ఏయ్ రోహిత్,
వీడితో మాట్లాడాల్సిన అవసరం మనకేంటి? నోరు మూసుకొని వెళ్ళిపోతే నీ ప్రాణాలు నీకు దక్కుతాయిరా. వెళ్ళిపోరా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఆడంగి వెదవా. హాయ్ రామ్, మొన్న రోహిత్ చేతిలో తన్నులు తిన్నప్పుడు ఏమయ్యాయమ్మా ఈ ధైర్య సాహసాలు అన్నీ కూడా? కొట్టానంటే అయిపోతా. అగో ఏయ్ ప్రతాపం నా మీద చూపించడం కాదురా, నీకు దమ్ములుంటే రోహిత్ మీద చూపించు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ చెంపలు పగులుతాయి. వెళ్ళరా ఇక్కడి నుంచి. ఏయ్, ఏయ్. ఆడంగి వెదవా. ఇక ఈ భూమి మీద నౌకలు చెల్లిపోయాయి నీకు. సూర్యోదయాన్ని చూడలేవు నువ్వు. సూర్యోదయాన్ని చూడలేవు నువ్వు. ఏయ్ తప్పుకుంట్రా. పోరా, పోరా. పోరా. రేపటి సూర్యోదయం చూడలేవు నువ్వు. పోరా నువ్వా? అవును రోహిత్, పైనుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను తెలుసా? రోహిత్, ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా? అంటే నా ఉద్దేశం ఏమిటంటే నీ సీమను గురించి నువ్వు ఆలోచించావా? ఏం నువ్వు మాట్లాడేది? నువ్వు అనవసరంగా దాని వెంట తిరుగుతున్నావు. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. నువ్వు నువ్వు నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు రోహిత్? రోహిత్, ఆ పూజ నీకు దగ్గరవుతున్న కొద్దీ నేను తట్టుకోలేకపోతున్నాను రోహిత్. రోహిత్ చూడు, నీకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. చూడు రోహిత్, చూడు చూడు రోహిత్. రోహిత్ ప్లీజ్ రోహిత్, చూడు నన్ను చూడు రోహిత్. అయ్యో రోహిత్, నన్ను చూడు. నాకు నువ్వు కావాలి రోహిత్, నాకు నువ్వు కావాలి. సీమా, stop it. లేదు రోహిత్, నన్ను చూడు. నువ్వు నాకు కావాలి, నాకు కావాలి రోహిత్. ఐ లవ్ యూ రోహిత్. ప్లీజ్, ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి, నాకు సీమా. కావాలి. ఏమిటి బుద్ధి లేని పనులు? రో- రోహిత్, రోహిత్, నువ్వెప్పటికీ నా వాడివి. ఓ పూజ మనిద్దరికి అడ్డొచ్చిందంటే మన ప్రేమ కోసం నేను ఎంతకి తెగించడానికైనా వెనుకాడను. లెట్ us come enjoy యార్. సార్ డాన్స్ చేద్దారా? ఓకే, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, వన్ లార్జ్ ప్లీజ్. హాయ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయడం లేదు, డ్రింక్స్ రెడీ చేస్తున్నాను. వావ్, దట్స్ గ్రేట్. 6 లార్జ్ ప్లీజ్. ఎస్ మేడం. 6 కాదు 7. నేను కూడా వచ్చాను కదా. పూజ నీకే చెప్పేది, మర్యాదగా బయలుదేరు. డాడీ అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాట్? ఓ వచ్చాడండి మగాడు. వీళ్ళ డాడీ పిలుస్తున్నారట. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలట. వెళ్ళు. ఏమైంది ప్రేమ్? కమ్ ఆన్, నేను రాకపోతే నేనున్నానుగా, రా. కమ్ ఆన్. వచ్చాడండి మగాడు. డాడీ పిలుస్తున్నారట. Come on folks, everybody come here. Party time. Come on. Take it. Cheers, Mickey. Happy birthday. Cheers. Yay. Come Pooja, let's dance. Come on, let's
ఏంటి సార్ మీరు అనేది? నేను మిక్కీని చంపడం ఏమిటి? లోకం చాలా చెడ్డది ప్రేమ్. ఇంత పెద్ద అన్యాయం జరగడానికి వీల్లేదు. నువ్వు గనక ఈ రోజు మోసం చేస్తే అది రేపు బయటకు వచ్చేస్తుంది. అలా జరగకూడదు. ఇదిగో ప్రేమ్, నీకే చెప్పేది. అనవసరంగా విషయాన్ని తప్పుదారి పట్టించకుండా ఉండటం నీకే మంచిది తెలుసా? నా మాట విను, నువ్వు నేరాన్ని ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. సార్ మిక్కీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే, కానీ నేను అతను ఏమీ చేయలేదు. వీళ్ళందరికీ నేనంటే పడదు, అందుకే నా మీద కావాలని నేరం మోపుతున్నారు. ఎందుకు? నువ్వేం తప్పు చేశావు? దీనంతటికీ కారణం పూజ. పూజకి నాకు పెళ్లి కాబోతుంది. తను నాకు కాబోయే భార్య. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రేమాయణం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ దానికి సపోర్ట్. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ప్రేమ్, పూజ మరియు రోహిత్ ఒక లవ్ ట్రయాంగిల్. ప్రేమలో జరిగిన గొడవలే. ఏమంటావు రోహిత్? ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, అందరూ అలా అంటారన్నది నిజమే. కానీ నా ఉద్దేశంలో జీవితాన్ని ప్రేమించలేని వాడికి మరో వ్యక్తిని ప్రేమించే అర్హత లేదు. ఎందుకంటే అసలు మనిషి అన్నవాడు ప్రేమకి ప్రతిరూపం. ఆఫీసర్, నేను రోహిత్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ్ వాళ్ళ నాన్నగారు నా బిజినెస్, నా ప్రాపర్టీకి కేర్ టేకర్. నాకు ప్రేమ్కి పెళ్లి చేయాలని ఆయనకు ఉద్దేశం ఉందని నాకేమాత్రం తెలీదు. ఆయన ఇంతవరకు ఆ ప్రసక్తి తీసుకురాలేదు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు కూడా. వెళ్ళండి వెళ్ళండి. మిస్టర్ ప్రేమ్, మీరు ఆగండి. మహాశయ, అతన్ని అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి సార్? ఇన్స్పెక్టర్, నాకు తెలిసినవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. రోహిత్, అరే సీమ, ఇలారా. రో ఏంటి రో రోహిత్. విషయం ఏమిటి సీమ? రోహిత్ ప్లీజ్, దయచేసి నువ్వు పూజకి దూరంగా ఉండు. ఏమిటి? రోహిత్, తను అంత మంచిది కాదు. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. తన వల్ల please. ఏమైంది చెప్పు. తను వచ్చిన దగ్గర నుంచి అన్ని అనర్థాలే జరుగుతున్నాయి. రోహిత్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి పూజకి దూరంగా ఉండు. దాన్ని మర్చిపోవడం మంచిది. నువ్వు అనుకున్నంత మంచిది కాదు. నీ జీవితం, నీ సర్వస్వం అన్ని నాకే. ఓ షట్ అప్. ఎంత చెప్పినా సరే మీరు నా మాట ఎందుకు నమ్మటం లేదు? వాళ్ళందరూ అక్కడ ఉండగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళారు? అది నా పర్సనల్ మ్యాటర్. ఇలాంటి కేసుల్లో పెద్ద పెద్ద వాళ్ళైనా సరే పబ్లిక్ మ్యాటర్స్ అవుతాయి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? నేను ఒక అమ్మాయితోటి హోటల్కి వెళ్ళాను. ఏ హోటల్? బ్రిడ్జ్. ఎవరితో పాటు? లేనాతోటి. ఎక్కడ ఉంటుంది? నాకేం తెలీదు. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు కలుస్తుంటాను, నాకు తెలిసిందంతే. కానీ నేను అటువంటి దాన్ని కాదు రోహిత్. నిన్ను వదిలి ఉండలేను రోహిత్. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అయితే తప్పకుండా నీ మీద నాకు సానుభూతి ఉంటుంది. నాకు కావాల్సింది నీ సానుభూతి కాదు రోహిత్. నాకు కావాల్సింది నీ నిజమైన ప్రేమ. అది ఎవరికి దక్కాలన్న విధి ఉందో వాళ్ళకి దక్కింది. నేను పొరపాటును కూడా అంగీకరించను. దీనికి ఫలితం తప్పకుండా అనుభవించాలి. నీ ప్రేమ నాకొక్కదానికే దక్కాలి, ఇంకెవ్వరికి దక్కనివ్వను. వాడి సపోర్ట్ చూసుకొని నువ్వు చాలా రెచ్చిపోతున్నావు. ఇదంతా నీ వల్లే జరిగింది. అనవసరంగా లేనిపోయిన నింద నా మీదేసి నా పర్వతా తీసేశావు. ప్రేమ్, ఇలా జరగడానికి నిజంగా నువ్వే కారణం. ఇలా జరగడానికి కారణం నేను కాదు పూజ, నువ్వు నువ్వు హ, నేను నీలాంటి నీచుని పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. ప్రేమే నాకు సర్వస్వం. హలో మేడం, వాడే నీ సర్వస్వం నువ్వు అనుకుంటే నేను చూస్తూ ఊరుకోవడానికి అమాయకుడుగా తెలుసా? వాడిని పొరపాటు కూడా వదిలిపెట్టను. ఏంటి వదిలిపెట్టవా? మిక్కీలాగే అతన్ని కూడా ఆ! చంపాలనుకుంటున్నావా? ఆ మిక్కీ దగ్గరికే నిన్ను ప్రేమించిన వాడిని కూడా పార్సిల్ చేస్తాను. అంటే నీ తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావన్నమాట. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. కుదరదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేవు. అది వెళ్ళాలనుకుంటే మా డాడీ దగ్గరికే వెళ్ళాలి. వద్దు రై ప్రేమ్, మర్యాదగా వదులు. నీకు చెప్పేది. రోహిత్. ఏయ్! అరే, ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయాడు? ఆ! రోహిత్! రోహిత్!
ఒక బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. నేను వాణ్ణి ప్రాణాలతో వదలను ఇన్స్పెక్టర్. నా బిడ్డను చంపిన వాణ్ణి పట్టుకోలేకపోయారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు సార్. సర్వనాశనం చేస్తాను. ఈ ప్రపంచాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను. లోకం చాలా చెడ్డది మిస్టర్ కుమార్. అయినా మేము మీకు మాటిస్తున్నాం, మీ కొడుకుని చంపినవాడు త్వరలోనే దొరుకుతాం. మాకు కొంచెం టైం ఇవ్వండి. అలాగే ఇన్స్పెక్టర్ గారు, నా నుంచి మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేనెప్పుడూ రెడీగా ఉంటాను. కానీ వాణ్ణి మాత్రం సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలి. కుమార్ గారు, మమ్మల్ని నమ్మండి ప్లీజ్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శక్తి. సార్, విక్కీ ప్రేమ్ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్టు, పిన్ రిపోర్ట్ కూడా వచ్చింది సార్. మీరు అనుమానిస్తుంది కరెక్ట్గా నిజమైంది సార్. ఇద్దరు మట్టలు కూడా పిన్తోనే జరిగాయి సార్. రిపోర్ట్ను బట్టి చూస్తుంటే ఆ పిన్నికి సైనైడ్ వాడినట్టు తెలుస్తుంది సార్. సార్, నాకు తెలిసినంత వరకు హంతకుడు రోహితే సార్. అంటే మీ ఉద్దేశం? ప్రేమ్ పూజను ప్రేమించాడు, పూజ రోహిత్ని ప్రేమించింది. రోహిత్ ఏమి లేనివాడు, పేదవాడు, పైగా అనాథ. కానీ పూజ చాలా అందమైన అమ్మాయి, పైగా డబ్బున్నవాడు కూతురు కూడా. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ పూజ రోహిత్ని వదిలిపెడితే అప్పుడు రోహిత్ కేవలం తను ఒంటరిగా మిగిలిపోయి పూజకు తను దూరం అయిపోయే అవకాశం చాలా ఉంది. అందువల్లే తనకు అడ్డుగా ఉన్న ప్రేమను అడ్డు తొలగించుకున్నాడు. హంతకుడు హత్య చేయడానికి ఉద్దేశం ఒక్కటే ఉంది. దీనివల్ల రుజువు ఏంటంటే 2 కేసుల్లోనూ హంతకుడు ఒక్కడే. ఒకవేళ రోహిత్ ప్రేమను చంపుంటే మిక్కీని కూడా అతనే చంపుండాలి. ఎస్ సార్. ఎందుకు? అతను ఎందుకు చంపుండాలి? అది విక్కీ కూడా తనకు అడ్డొస్తున్నాడు అనుకున్నాడేమో. మీ మాటల్లో పాసిబిలిటీ ఉంది శక్తి, కానీ అలా ఎందుకు జరిగిందో ఏం అర్థం కావడం లేదు. ఒక్క మాట మాత్రం అర్థమవుతుంది. మిక్కీని చంపినవాడు కాలేజ్ బయటే వెయిట్ చేశాడు, కానీ ఆ హంతకుడి గుర్తులు కాలేజ్ లోపల కూడా ఉన్నాయి. ఈ విషయం మా కళాశాల పరువు ప్రతిష్టలకు సంబంధించింది. ఇందులో మీరు ఎందుకు సంకోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నారు? అర్థం కాలేదా? లేదు. ఉండండి, అచ్చమైన తెలుగులో చెప్తాను. మీరు ఇలా ఆలోచించడానికి కారణం ఏంటి? చాలా కారణాలున్నాయి. మొదటి కారణం ఏంటంటే ఆ ఇద్దరు స్టూడెంట్లు మీ కాలేజీ వాళ్లే. అవునండి. రెండోది ఏంటంటే వాళ్ళిద్దరి దగ్గర అదే 6-7 మంది అమ్మాయిల అబ్బాయిల గ్రూప్ ఉన్నారు. ఇక మూడోది ఏంటంటే ఈ కాలేజీలో చదివే వాళ్ళకి సైనైడ్ చాలా ఈజీగా దొరుకుతుంది. మిస్ పూజ, ఒక విషయం చెప్పండి, మీకు ప్రేమకి సంబంధం ఎటువంటిది? నార్మల్. మాకు తెలిసింది ఏమిటంటే మిక్కీ ప్రేమని కొట్టడానికి ముందే మీరు అతని చెంప పగలగొట్టారట. ఎందుకంటే వాడు నా దగ్గర గొడవ చేశాడు. ఓకే, కానీ మీరు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా? ఆఫీసర్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నప్పుడు తను వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? లోకం చాలా చెడ్డది. మధ్యలో తలదూచే ప్రయత్నం చేయొద్దు. చెప్పండి మిస్ పూజ. ఆఫీసర్, ప్రేమ్ వాళ్ళ నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు. నా ప్రాపర్టీ అంతటికి ఆయనే బాధ్యులు. అందుకని నేను తనని పెళ్లి చేసుకుంటానని ప్రేమ్ తప్పుగా భావించినట్టున్నాడు. కానీ అలాంటి నీచుణ్ణి పెళ్లి చేసుకోవాలని నేను నా కల్లో కూడా ఊహించలేదు. మీకో విషయం తెలుసా? చనిపోవడానికి ముందు అతను నా తలని టేబుల్ కేసి గుద్దాడు. చనిపోవడానికి ముందా? అంటే? సరిగ్గా అతను నా తలని టేబుల్ కేసి గుద్దినప్పుడు పిన్ అతని గొంతు గుచ్చుకుంది. అంటే పిన్ను గొంతు గుచ్చుకుంది అంటే అది చాలా దగ్గర నుంచి వచ్చి ఉండాలి. పూజ, ఒక విషయం అర్థం కావడం లేదు. ఒకవేళ అది వెనక నుంచి అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ టేబుల్ దగ్గర. ఇక్కడ? ఈ టేబుల్ దగ్గర? ఈ టేబుల్ దగ్గర? అవును. రండి, ఇలా దగ్గరకు రండి. ఇక్కడ మీరు అలాగే పడిపోయారు. అవును. మీ వెనక నుంచి వచ్చిన పిన్ను అతనికి తగిలింది. అంటే దీని అర్థం ఏంటంటే అప్పుడు మీ వెనక ఎవరున్నారు? నా వెనుక అప్పుడు గుర్తు తెచ్చుకోండి, ఎవరున్నారు? ఇతనున్నాడా? సార్, నేను కదా సార్. నువ్వు లేవా? లేదు సార్. రోహిత్, సీమ మీరెక్కడున్నారు అప్పుడు? అది సీమ నాతో ఏదో మాట్లాడాలంటేను కార్డర్లోనే ఉండిపోయాం. మేము మాట్లాడుతుండగా శబ్దం వినిపిస్తేనో నేను లోపలికి వచ్చాను. అంటే మీరు అప్పుడు బయట ఉన్నారు. రోహిత్ బయట ఉన్నాడు, సీమ బయట ఉంది. పిన్ను వెనకాన ఆ సమయంలో ఎవరు లేరు, కానీ పిన్ను వెనక నుంచి వచ్చింది.
ఇక్కడ మిక్కీ హత్య జరిగినప్పుడు అప్పుడు మిక్కీ యొక్క పొజిషన్ ఏంటి? అప్పుడు మేము డాన్స్ చేస్తున్నాం. మిక్కీకి పిన్ను గుచ్చుకున్నప్పుడు ఆ సమయంలో మిక్కీ యొక్క పొజిషన్ ఎలా ఉంది? సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. ఆహా, డిస్కోలో మీకు దగ్గరగా మిక్కీ వెనకాల ఏ ఏరియా ఉంది? ఏరియా బార్ కౌంటర్. బార్ కౌంటర్. సరే, మిక్కీకి పిన్ను గుచ్చుకున్నప్పుడు మీరందరూ ఆ సమయంలో డాన్స్ ఫ్లోర్లో ఉన్నారా? హా, మేమంతా అక్కడే ఉన్నాం, కానీ రోహిత్ అక్కడ లేడు. మీరెక్కడున్నారు? అది నేను అతను బయటికి వెళ్ళాడు. నేను అనుకున్నట్టు మొదటి నుంచి నా అనుమానం నిజమవుతూ వస్తుంది సార్. కనబడుతున్న సాక్ష్యాలన్నీ రోహితే అంతకుడు అంటున్నాయి. లోకం చాలా చెడ్డది శక్తి. సాక్ష్యాధారాలు వాటికనే చాలా గొప్పవి, కానీ ఇప్పుడు అవి దొరకడం లేదే. ఏంటి సార్ మీరు అనేది? అకార్డింగ్ టు యూ, రోహిత్ పూజాని తన ఆస్తి కోసం ప్రేమిస్తున్నాడు, అందువల్ల అతను హత్య చేయొచ్చు, రైట్? రైట్ సార్. కానీ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు చనిపోయారో వాళ్ళ మీద అలాంటి గుర్తులు లేవు. వాళ్ళు ఆడుతున్న దాగుడు మూతల్లో వీళ్ళు జారుకున్నారు. మీ అనుమానం ఏమిటో నాకు అర్థం కావడం లేదు సార్. అంటే దీని అర్థం ఏంటంటే హంతకుడి టార్గెట్ పూజ. పూజ? వాళ్ళిద్దరి మధ్యలోంచి పూజ ఇప్పుడు తప్పించుకుందో ఇంకెవరో చనిపోయాడు. ఆ చనిపోయిన అతను వాళ్ళ దృష్టిలో లేనేలేడు. పూజ అసలు ఇక్కడ లేనే లేదు కదా సార్. ఎలా చంపాలని అనుకుంటాడు? అదే ఈ పూజ హత్య కోసం పుట్టుండాలి. పూజ, నిన్ను ప్రాణాలతో బతకనివ్వను. ఏమైంది సార్? ఈరోజు చాలా డల్గా ఉన్నారు. ఏమీ లేదు. చెప్పు ప్లీజ్. పోలీస్ వాళ్ళలాగే నా మీద కొంతమందికి అనుమానం కలిగింది. నేనే హత్యలు చేశాననుకుంటున్నారు. మరి నువ్వు? లోకు ఏమైనా అనుకోనివ్వు, కానీ నాకు తెలుసు నా రోహిత్ ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీయడు. నువ్వు కళ్ళు మూసుకున్నా సరే, కళ్ళు తెరిచినా సరే, ఎప్పుడూ నీ ఊహల్లో ఈ పూజే ఉంటుంది. నువ్వు నన్ను రమ్మనవా సీమా? అవును రోహిత్, నేను నిన్ను రమ్మన్నాను, కానీ ఒంటరిగా రమ్మని చెప్పాను. సీమా, పూజ, మనం అందరం ఒకటే. నువ్వేం చెప్పాలనుకున్నావో త్వరగా చెప్పు, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. చూస్తుంటే నీ ఫ్రెండ్ నిన్ను వదిలిపెట్టేలా లేదే. అర్థం లేని మాటలు వినడానికి నాకు టైం లేదు. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎప్పుడు రావాలో అప్పుడే రా, కానీ ఒంటరిగా రావాలి, ఒక్కడివే రావాలి. లెట్స్ గో. రోహిత్, ఐ వాంట్ టు స్విమ్. స్విమ్మింగా? ఇప్పుడా? నాకు పనుంది, బయటికి వెళ్ళాలి. ఎలాగూ నువ్వు బయటికి వెళ్తున్నావుగా, నువ్వు వచ్చేంత వరకు నాకు టైం పాస్ గా ఉంటుంది. అంతేనా? సరే, నేను త్వరగా తిరిగి వచ్చేస్తానులే. ఓకే. బాయ్. సీమా, వదిలు. సీమా, సీమా, దీన్ని పోలీసులకు అప్పగించు. సీమ, ప్రేమ్ కాకుండా నాలుగో వాడెవరు? మేము రోహిత్ మీద దృష్టి పెట్టుకుని అనవసరంగా మా టైం వేస్ట్ చేసుకున్నాం. కానీ అసలు విషయం సీమ దగ్గరుంది. ఇక్కడ ఇంకో విషయం ఉంది సార్. సీమను నమ్మడానికి వీల్లేదు. ఆ అమ్మాయి పొరపాటున ఎవరిని క్షమించదు. కానీ నేను అనుకున్నది కరెక్ట్గా జరుగుతోంది. అంటే హంతకుడు అసలైన టార్గెట్ పూజ. అంటే రోహిత్, పూజ సీమని ఎలా క్షమించారు? క్షమించడానికి అవకాశం లేదు సార్. సీమ కూడా రోహిత్ని గాఢంగా ప్రేమిస్తుంది. హలో, ప్రిన్సిపల్ గారు, ఇప్పుడే వస్తున్నాను.
అయ్యా నేను చెప్పేది కొంచెం మీరు అర్థం నాకేం చేసుకుంటే చెప్పగలరు? బాగుంటుంది. రండి ఇన్స్పెక్టర్ మహాశయ. అయ్యా మీరైనా మీరు కొంచెం చెప్పండి. హలో ఆఫీసర్. హలో కుమార్ గారు. అయ్యా మీరైనా నా బాధను అర్థం చేసుకోండి. ఈ కుమార్ గారు పూజని ఇంటికి తీసుకెళ్తానని చెప్తున్నారు. మీ ఆజ్ఞ లేకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పేశాను. ఏంటి సార్ ఈయన మాట్లాడేది? నేను పూజని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను, మీకేమిటి అభ్యంతరం? పూజను మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీల్లేదు సార్. అంటే మా అబ్బాయిలాగే నేను పూజను కూడా పోగొట్టుకోవాలంటారా మీరు? పూజను కూడా ఈ హాస్టల్లోనే ఉంచితే తన గతి ఏమవుతుందో నాకు బాగా తెలుసు. పూజకి ఏం జరిగినా సరే నా ప్రాణాలు తట్టుకోలేవు. కమాన్ పూజ, బయలుదేరి వెళ్దాం. ఇది పోలీస్ ఆర్డర్ మిస్టర్ కుమార్. తెలుసు, ఇది పోలీస్ ఆర్డర్ అని మాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్, మీ నిర్వాకం వల్ల ఎంత నష్టం జరిగిందో నాకు బాగా తెలుసు. నేను మీలాగే హంతకులు ఇలా డ్రామాలు ఆడడం చాలా చూశాను మిస్టర్ కుమార్. ఆఫీసర్, నాకు తెలిసిన విషయం ఒకటే మిస్టర్ కుమార్. ఇప్పుడు జరిగిన హత్యల్లో హంతకుడి టార్గెట్ ముఖ్యంగా పూజ. మిక్కీ ప్రేమ్ తలరాత బాగోలేక పూజకు అడ్డొచ్చారు. మిస్టర్ కుమార్, పూజ చనిపోయినందువల్ల ఒకే ఒక్కరికి లాభం ఉంది. వాళ్ళెవరో కాదు, మీరే కుమార్, మీరే. మీరు అలా డిసైడ్ చేస్తే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఆఫీసర్, ఒకరి మీద నేరం మోపే ముందు బాగా ఆలోచించాలి. ఈయనకి నా ఆస్తి ముఖ్యమై ఉంటే నన్ను చిన్నప్పుడే చంపేసుండేవారు కదా. మీరనుకుంటున్నట్టు ఈ కుమార్ అల్పుడు కాడు ఆఫీసర్. జరగబోయే దానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకుంటే మంచిది. ఐ విల్ సీ యూ. ఐ విల్ సీ యూ. అంకుల్, అంకుల్, అంకుల్. ఏంటమ్మా, నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావా? లేదంకుల్, ఈ ఆఫీసరే కాదు, ఈ లోకం మొత్తం ఆ మాట అన్నా మీరు నాకు హాని తలపెడతారంటే నేను నమ్మను. కానీ అంకుల్, ఆఫీసర్కి ఎప్పుడైతే ఈ అనుమానం వచ్చిందో నేను ఇక్కడ ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే హంతకుడు మన ఇంటికి వచ్చాడంటే వీళ్ళ అనుమానమే నిజమవుతుంది. ఆ తర్వాత హంతకుడికి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఏ రక్షణ లేకుండా ఎలా ఉంటావమ్మా? రోహిత్ ఉన్నాడుగా. రోహిత్? అవునంకుల్, ఆ రోజు నన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడాడు కదా. ఇప్పటి వరకు ఆ కారిడార్లో ఉన్నాడే. రోహిత్, రోహిత్. ఏంట్రా, నెమ్మదిగా. రోహిత్ అంకుల్, ఈయనే రోహిత్. రోహిత్ ఈయనే కుమార్ అంకుల్, ప్రేమ్ వాళ్ళ డాడీ. నమస్తే అంకుల్. చాలా సంతోషం బాబు. బాబు, పూజను జాగ్రత్తగా చూసుకో. దిగులు పడకండి అంకుల్. హంతకుడు పట్టుబడేంత వరకు నేను పూజని జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్ యూ. వస్తాను. ఓకే. బాయ్. బాయ్. రోహిత్, ఎక్కడికి వెళ్ళాడురా వీడు? బాయ్. ఇప్పుడే వస్తాను. చెప్పండి. నువ్వు చాలా తెలివిగలవాడివి. ఏంటి మీరనేది? లెక్కలు బాగానే వేశావు. మీరన్నట్టు లెక్కల విషయంలో అమాయకుణ్ణి కాను. పూజ ఎన్ని కోట్లకి వారసురాలో నీకు బాగా తెలుసు అనుకుంటాను. ఆ విషయం నేను కూడా విన్నాను. అందుకే నీకోసం వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. నీలాంటి ఖతర్నాక్ గాళ్ళని నేను చాలా మందిని చూశాను. పూజను వదిలిపెట్టాలంటే నీకెంత కావాలో చెప్పు.
10 లక్షలు 25 లక్షలు 50 లక్షలు ఎంత కావాలో చెప్పు. 50%. హ. ఏంటి? మీరు పూజ ఆస్తి మీద కన్ను వేశారు. దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అది తెలివితేటలుగా చేయాలనుకుంటున్నారు. ఎందుకు పనికిరాని మీ అబ్బాయిని ఆమెకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ దానికి ముందే తెలుసు. దానికి ముందే నా బిడ్డను అడ్డు తొలగించారని నాకు తెలుసు. నా బిడ్డను చంపి నువ్వు ప్రాణాలతో బతికిపోదాం అనుకుంటున్నావా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను రాస్కెల్. ప్రాణాలతో వదిలిపెట్టను నేను. హోల్డ్ ఇట్. అనవసరంగా ఇలాంటి పొరపాటు చేయకండి మిస్టర్ కుమార్. పోలీసులు మిమ్మల్ని కూడా అనుమానిస్తున్నారు. పూజ నేను ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నామని పోలీసు వాళ్ళకి బాగా తెలుసు. నన్ను చంపితే లాభం పొందేది మీరే అని కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నన్ను చంపారంటే ఆ అనుమానం నిజమై రుజువైపోతుంది. మీరు తెలివైన వారే. తెలివిగా ప్రవర్తించండి. హ్మ్. ఈ పేపర్ల మీద పూజతో సంతకాలు చేయించు. ఇందులో ఏ రాసుంది? అందులో పూజ మనస్ఫూర్తిగా తన యావదాస్తిని కూడా నాకు రాసిచ్చినట్టు రాయించాను. సంతకం చేయించి మీకిచ్చాక నేనేం చేయాలి? దీనివల్ల నాకేంటి లాభం? సంతకాలు చేయిస్తే నీకు 50 లక్షలు ఇస్తాను నేను. 50 కోట్లు. ఏంటి 50 కోట్ల? డీల్ ఓకే అయితే చెప్పండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఓకే? ఆగు. ఓకే. ఇదిగో డీల్ పూర్తయిన తర్వాత 50 కోట్లు నీ అకౌంట్లో చేరేలా చేస్తాను. ఓకే. కానీ అతి తెలివితేటలు మాత్రం నువ్వు ప్రదర్శించద్దు. ఇదట్రా నీ అసలు రూపం. నిన్ను వదిలిపెట్టను. నీ విషయం మన వాళ్ళందరికీ చెప్తాను రా. రోహిత్, రోహిత్, ఏంట్రా నువ్వు చేసే పని? ప్లీజ్ రోహిత్, రోహిత్, వద్దురా, వద్దురా రోహిత్. మృత్యువు కన్నా వేగంగా ఎవరూ పరిగెట్టలేరు. వద్దు రోహిత్, వద్దు, నన్ను చంపొద్దు రోహిత్, ప్లీజ్ నన్ను చంపొద్దు రోహిత్, ప్లీజ్ రోహిత్, వద్దు.
నిన్న నేను నా రూమ్ లోనే ఉన్నాను. ష్యూర్? యా. రాత్రి మేమంతా కలిసి మా రూమ్లోనే ఉన్నామండి. సరే, మీరు ఒక విషయం చెప్పండి. నిన్న రాత్రి తన రూమ్లో లేకుండా ఉన్న ఒక స్టూడెంట్ గురించి చెబుతారా? లేదు ఆఫీసర్, నిన్న రాత్రి మేమందరం రూమ్స్లోనే ఉన్నాం. అవును, మేమంతా ఉన్నాం. మరి మీరెక్కడున్నారు? నేను నా రూమ్లోనే ఉన్నాను ఆఫీసర్. శక్తి, ఎస్ సార్. కమాన్. నిన్న రాత్రి రూమ్ నుంచి బయటికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? ఆ, నేను నిన్న లాన్లోకి వెళ్ళాను. వీడు నిద్రలో లేచి నడుస్తుంటేను ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళాను. ఇదిగో, నీ అలవాటు నువ్వు మార్చుకోకపోతే పెళ్ళైన తర్వాత నీ పెళ్ళం నేను వదిలేస్తుంది. వెళదామా? వాడు చెప్పేది ఇంతకీ నిజమేనంటావా? ఇది చూస్తుంటే నాకేదో ఆశ్చర్యంగా ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడేమంటారు సార్ మీరు? హంతకుడి ఉద్దేశం పగ. అతను మన కళ్ళ ముందే ఉన్నాడు, కానీ కనిపించడం లేదు. ఎవరై ఉంటారు? అప్పుడప్పుడు ఎందుకు అలా ప్రవర్తిస్తావు? నీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కాసేపు ఇష్టం ఉన్నట్టు నటిస్తావు, కాసేపు ఇష్టం లేనట్టు నటిస్తావు. నేను మాత్రం నిన్ను వదిలి ఉండలేను. నా సర్వస్వం నీకే. సీమా, నేను నీకే సొంతం, నీ ఒక్కదానికే సొంతం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, జీవితానికి ప్రేమ మాత్రమే కాదు, డబ్బు కూడా అవసరం. నాకు మాత్రం నువ్వే కావాలి రోహిత్. పిచ్చిదానిలా మాట్లాడుకో సీమా, పిచ్చిదానిలా మాట్లాడుకో. ధనవంతుణ్ణి కావాలన్న నా కోరిక ఇంకొద్ది రోజుల్లో నెరవేరబోతోంది. ఇప్పుడు పూజకున్న బలహీనత నేను, నా బలహీనత తన దగ్గరున్న డబ్బు. ఆ డబ్బు నా చేతికి రావాలంటే నీ సహాయం నాకు ఖచ్చితంగా కావాలి. బుద్ధి లేకుండా మాట్లాడుకో రోహిత్. ఏమిటిది కొత్తగా ఉంది? నువ్వు ఇలా మాట్లాడడం నేను ఇంతవరకు వినలేదు రోహిత్. పూజ గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించు, నా గురించి ఆలోచించు. లేకపోతే నేను ఊరుకోను. నేనేం చేస్తానో నాకే నువ్వు తెలియదు. అలాంటి వెర్రి పని చేయకూడదు సీమా. నేను తన చేత కొన్ని పేపర్ల మీద సంతకం చేయించుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తావు రోహిత్? దాన్ని పెళ్లి చేసుకొని దాంతో కొలుకుతూ ఉంటే నేను ఇలా చీకటి గదిలో కూర్చొని ఏడవాలా? అలా జరగనివ్వను రోహిత్. నేను నిన్ను వదులుకోను. హలో, ఇన్స్పెక్టర్ సిన్హా హియర్. కాలేజ్ స్టూడెంట్స్ ని హత్య చేసిన వాడి పేరు మీకు తెలియాలా ఇన్స్పెక్టర్? అంతకంటే ముందు మీ పేరేంటో చెప్పండి. అనవసరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే తెలియాల్సినవి తెలియకుండా పోతాయి. గుడ్. వన్ మినిట్. అతని పేరేంటో చెప్పండి. చెప్తాను. వాడి పేరు రోహిత్. రోహిత? మహాశయ మీరా? ఇప్పుడు రోహిత్ ఎక్కడ ఉంటాడు?
ఉంటే ఇప్పుడు గదిలో ఉంటాడు లేక ప్రయోగశాలలో ఉంటాడు? నేను అతని రూమ్ చెక్ చేయాలి. చూడండి మహాశయ, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. సార్ ఇవి చూడండి. వెతుకు, ఇంకా ఏమైనా దొరకదు. ఓకే సార్. ఇలా చూడండి ప్రిన్సిపల్ గారు. నేను నమ్మలేకపోతున్నాను మహాశయ. లోకం చాలా చెడ్డది. అంతకన్నా చెడ్డది ఆస్తి. శక్తి, ఎస్ సార్. ఇన్ఫర్మేషన్ నిజమే. మరి రోహిత్ని అరెస్ట్ చేద్దామా సార్? వద్దు ప్రిన్సిపల్ గారు, అయ్యా, అతనికి ఈ విషయం తెలియకూడదు. మేము అతని రూమ్ని వెతికినట్టుగా. అలాగేనండి. హే పూజ, ఆగు పూజ. హే ఆగు పూజ. హే. నువ్వు ఇల్లు నా పేరు మీద ఎందుకు కొనాలనుకుంటున్నావో నాకు ఆ విషయం అస్సలు అర్థం కావట్లేదు. నా భార్యకి ఏమీ చేయలేకపోయానని జీవితాంతం బాధపడుతూ బతకడం నాకు ఇష్టం లేదు. ఆత్మగౌరవం నాకు చాలా ముఖ్యం. నువ్వు నన్ను ప్రేమించడం నిజమైతే తప్పకుండా ఈ పేపర్స్ మీద నువ్వు సంతకం పెడతావు, ఓకే? నువ్వు చూపిస్తున్న ఈ అభిమానం, ఈ ప్రేమ, ఇవన్నీ నాకెంతో ముఖ్యం. ఇవ్వు, ఎక్కడ సంతకం చేయాలి? వెనక కూడా. మీరా? అవును, నేనే. లోకం చాలా చెడ్డది. ఇప్పుడు చూడండి, మీలాంటి ప్రేమికుల మధ్యలో పోలీసు వాళ్ళు రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఏ పేపర్ మీద సైన్ చేశారు? రోహిత్ నా పేరుని ఇల్లు కొనాలనుకుంటున్నాడు సార్. హ, ఒక అనాథ, ఏమీ లేనివాడు, ఒక్క పూటకే తిండి గతి లేనివాడు నీ పేరు మీద ఇంటిని కొంటాడా? హ, ఈ దుర్మార్గుడు నిన్ను మోసం చేసి నీ ఆస్తి మొత్తం తన పేరును రాయించుకున్నాడు. వాట్? ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఇక అబద్ధాలు చెప్పడం మానుకో రోహిత్. నీ విషయం మాకు తెలిసిపోయింది. ఏమిటి సార్ మీరు కూడా? మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇవి నిజంగానే ఇంటి పేపర్లు. హ, పూజ, ఇతను చెప్పే నిజమేంటో నీ కళ్ళతోనే చూడు. ఇదేనా నీ నిజ స్వరూపం? లేదు పూజ, ఇది అబద్ధం. ఎవరో చేసిన కుట్ర. నాకు తెలుసు నీ కిలాడితనం. నీ స్వార్థమే నీ జీవిత ముఖ్య ఉద్దేశం. ఇందులో పూజతో ప్రేమ నాటకం అందులో ఒక భాగమే. ఇది అబద్ధం. ఇది నిజం. ఇది కూడా నిజమే. ఇప్పటి వరకు ఎన్ని హత్యలు జరిగాయో అవన్నీ నువ్వే చేశావు. అది కూడా అబద్ధమే. నా ఫ్రెండ్స్ ని చంపుకోవాల్సిన అవసరం నాకేంటి? అంటే ఇది అబద్ధమేనా? ఆ రోజు లడ్డు కూడా మీ హాస్టల్ రూమ్ లో ఉన్నది. అవును, అబద్ధమే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ రాత్రి నువ్వు సుఖీందర్ని కిటికీలోంచి బయటకు రావడం చూసావు. లోకం చాలా చెడ్డది రోహిత్. ఎంత చెడ్డదంటే మహాశయ, పోలీసులు కూడా కనిపెట్టలేనంత చెడ్డది. నీ రూమ్ లో చెక్ చేస్తే నీకు సంబంధించిన ఆధారాలు చాలా దొరికాయి. శక్తి సింగ్, ఇన్స్పెక్టర్ గారు, నా మాట వినండి ప్లీజ్. నువ్వేం చెప్పాలనుకున్న కోర్టులో ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నా మాట వినండి, అర్థం చేసుకోండి. ప్రతి నేరస్తుడు దొరికిపోయినప్పుడు ఇలాగే చెప్తాడు. అరెస్ట్ చేయండి. మహాశయ, పారిపోతున్నాడు. శక్తి, వద్దు. పారిపోతున్నాడు ఆగు, మహాశయ. ఆగు. నా మాట విను. రోహిత్!
నేను ఇక్కడే ఉంటే అతను నేను మర్చిపోలేను. ఒకవేళ ప్రాణాలతో ఉన్నా జీవితానికి అర్థమే మర్చిపోతాను. ప్లీజ్ పూజ. నన్ను వెళ్ళనివ్వు. నేను రేపు ఉదయమే కెనడా వెళ్ళిపోతున్నాను. హలో. నేను రోహిత్ని. హలో రోహిత్, నువ్వు ఎక్కడున్నావు రోహిత్? నేను నిన్ను కలవాలి. సిటీకి బయట ఉన్న ఆ. కొండ గుహల్లో ఉన్నాను. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. రోహిత్, రోహిత్, నీకేం కాలేదు కదా? నువ్వు ఇక్కడున్నావా? పోలీసులు నీకోసం తెగ వెతుకుతున్నారు. నేను ఎంత భయపడ్డానో తెలుసా? పూజ కూడా హాస్టల్లో లేదు. పూజ హాస్టల్లో లేదా? లేదు రోహిత్, తను కాలేజీ మానేసి కెనడా వెళ్ళిపోతానంటోంది. రేపు మార్నింగ్ ఫ్లైట్లోనే పూజ కెనడా వెళ్ళిపోతుంది. రేపు ఉదయమా? అయితే ఈ రాత్రికే పూజను నేను కలవాలి. వద్దు రోహిత్, నువ్వు కలవద్దు. తన్ని వెళ్ళిపోనివ్వు. మనిద్దరం ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకుదాం. అక్కడ మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎందుకు సంకోచం? ఆ విషయం నేను ఆలోచించాను. ముందు కొంతమందిని ఇక్కడి నుంచి పైకి పంపించి ఆ తర్వాత నేను తేలిగ్గా తప్పించుకుంటాను. పైకి పంపించాలా? ఎవరిని? నీలాంటి వాళ్ళని. ఎందుకంటే మిక్కీ లడ్డు ప్రేమ్ని చంపింది నేనేనని నీకు తెలుసు కాబట్టి. ఏమిటి? అవును సీమ. ఆ? ఆ తర్వాత పూజను కూడా పైకి పంపించేసి తన డబ్బుతో నేను హాయిగా సుఖంగా జీవిస్తాను. లేదు రోహిత్, పొరపాటును కూడా అలా మాట్లాడుకో. నువ్వు తమాషాలు చేస్తున్నావు కదూ. నేను జోక్ చేయడం లేదు సీమ. నాకు వేరే దారి లేదు. ఆధారాలు వదిలిపెట్టకూడదు కదా. అందువల్ల నువ్వు చావాల్సిందే. వద్దు రోహిత్, నువ్వు చావాల్సిందే సీమ. వద్దు రోహిత్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి రోహిత్. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటోంది సీమ. ప్లీజ్, నా ప్రేమకి నువ్వు అంకితం అయిపో. నీ ప్రాణాల్ని త్యాగం చేయి. వద్దు రోహిత్, వద్దు. నన్నేం చెయ్యొద్దు రోహిత్. ప్లీజ్ రోహిత్, నన్ను వదిలేయ్. ఏయ్! వదిలు రోహిత్. నువ్వు తప్పించుకోలేవు సీమ. ఆగు. ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టు. సీమ! రోహిత్, వద్దు రోహిత్. నన్నేం చెయ్యొద్దు. రోహిత్, ప్లీజ్ రోహిత్. వద్దు. నన్నేం చెయ్యొద్దు. వద్దు రోహిత్, వదిలేయ్. రోహిత్. నీకు నేను ప్రమాణం చేశాను కదా సీమ. నీ రుణం ఉంచుకోనని చెప్పాను కదా. వద్దు రోహిత్. నన్నేం చెయ్యొద్దు. వదిలేయ్. రోహిత్. హే సురభి, ఏమైంది? రోహిత్, రోహిత్, ఏమైంది? నన్ను చంపడానికి నా వెంట పడుస్తున్నాడు. సీమని వాడు చిత్రహింసలు చేశాడు. నా కళ్ళ ముందే ప్రాణాలు తీసేశాడు. పూజ కనపడిందంటే పూజని కూడా చంపేస్తాడు.
కాపాడండి కాపాడండి చాలా నొప్పిగా ఉంది కదూ ఆ? రోహిత్ ఆ? మీరు ఎందుకు నన్ను షూట్ చేశారు? ఏం చేయమంటారు సార్, తప్పలేదు మరి నాకు. ఈ ఆస్తిపాస్తుల కోసం నా జీవితాన్నే ధారపోశాను నేను. ఈ ఆస్తి కోసమే నేను నా కన్న కొడుకుని కూడా బలి చేయాల్సి వచ్చింది. ఈ డబ్బు ఎవరిని ఎప్పుడు ఏం చేయిస్తుందో మనకేం తెలుస్తుందియా? అంకుల్ మీరు కూడానా? అవునమ్మా, నాకు మరో మార్గం కనిపించలేదు. నేను నీ ఆస్తి మొత్తాన్ని ఏదో విధంగా ప్లాన్ చేసి కబ్జా చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే మధ్యలో ఈ రాస్కెల్ వచ్చి నాకు అడ్డుపడ్డారు. అందుకే ఈ రివాల్వర్తో వీణ్ణి పైకి పంపించేస్తాను. ఈ రివాల్వర్తో నిన్ను పైకి పంపిస్తాను. పోలీసుల్ని పిలిపించి తెలివిగా ప్రవర్తిస్తాను. వీణ్ నిన్ను చంపుతుంటే నిన్ను రక్షించడానికి వీణ్ణి లేపేశాడని చెబుతాను. అప్పుడేమవుతుంది? మీరిద్దరూ పోయాక ఈ ఆస్తి మొత్తం, ఈ ఐశ్వర్యం మొత్తం నాకే సొంతమవుతుంది, నాకే సొంతమవుతుంది. ఆఫీసర్, లోకం చాలా చెడ్డది. నాకు తెలుసు ఈ రోహిత్ ఈ రోజు రాత్రి పూజను చంపడానికి ప్రయత్నిస్తాడని. అందుకనే నేను ఈ ఇంటి మీద ఒక దృష్టి ఉంచాను. కానీ మీరు కూడా ఇక్కడ నేనా? రివాల్వర్ ప్లీజ్. ఈ తుపాకులు తీసుకొని మీరు సరిగ్గా సమయానికి వచ్చారు. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. వీడు మా పూజను చంపుతూ ఉంటే నేను రక్షిద్దామని వచ్చాను. ఇతను అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ నా శత్రువులే. లేదు పూజ, లేదు, నేను నీ శత్రువుని కాను. నీ ఆస్తి కోసం నీ ప్రాణాలు తీయాలని చెప్పింది ఇతనే. అలా చేస్తే నీ ఆస్తిలో సగం వాటా ఇస్తానని కూడా చెప్పాడు. డబ్బాసులో పడి నన్ను నేను మర్చిపోయాను. నిన్ను మోసం చేసి ఆ పేపర్స్ మీద సంతకం చేయించాను. ప్లీజ్ పూజ, దయచేసి నన్ను క్షమించు పూజ, ప్లీజ్. ఎప్పటికీ క్షమించను. నీలాంటి హంతకుని నేను హంతకుడిని కాను పూజ, నేను హంతకుడిని కాను. ఆ పేపర్స్ మీద నీ సంతకం తీసుకోవడం నేను చేసిన నేరం. అసలు హంతకుడు ఇదిగో ఇతనే. వీడు అబద్ధం చెప్తున్నాడు. నేను ఎవరిని చంపలేదు, ఎవరిని చంపాలనుకోలేదు. నాకు తెలుసు. అదే నిజమైతే ఇలా నన్ను సైనైడ్ పిన్ తో చంపాలని ఆయన ఎన్నటికీ ప్రయత్నించరు. రైట్, యు ఆర్ రైట్ పూజ. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. నిన్ను సైనైడ్ క్యాప్సూల్ తో చంపాలన్నది ఈ కుమార్ చెప్పిన ప్లాన్ లో భాగమే. అప్పుడు పోలీసులు సీరియల్ కిల్లర్ వెంట పడతారు, నన్ను పట్టుకుంటారు. ఇతను తేలిగ్గా తప్పించుకోవచ్చు అనుకున్నాడు. పూజ ప్లీజ్ నన్ను క్షమించు పూజ, నన్ను క్షమించు పూజ, ప్లీజ్. రోహిత్, ఈ నాటకాలన్నీ ఆపే. నువ్వు చాలా అమాయకుల్లాగా నమ్మించాలని ప్రయత్నించుకో, అర్థమైందా? మీరు బాగా చెప్పారు ఆఫీసర్. వీణ్ణి నమ్మడానికి వీల్లేదు. గుండెలు తీసిన పట్టు. అసలు నేను మొదటి నుంచి వీణ్ణి అనుమానిస్తూనే ఉన్నాను. దాన్ని నిజం చేశారు. పూజ ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఇతను చెప్పేది అబద్ధమైతే నువ్వు చెప్పు. హాస్టల్లో అందరూ నిద్రపోయాక రాత్రుల్లో నువ్వెక్కడికి వెళ్తున్నావు? లోకం చాలా చెడ్డది రోహిత్. నేను అబద్ధమేంటో నిజమేంటో ఇప్పుడే చెప్తాను. శక్తి సింగ్ రండి. సార్, ఇతను మీకు తెలుసా? వీడినేలా మర్చిపోతాను సార్? వీడిని అసలు నమ్మకూడదు సార్. వీడు చాలా డేంజర్ మనిషి. ఒకసారి గొడవలో నన్ను క్లబ్లో కాల్చబోయాడు సార్. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. చూసారా ఇన్స్పెక్టర్ గారు, మీకు అన్ని విషయాలు అర్థమైపోయాయిగా. నా మాట ప్రకారం నేను నిర్దోషినే కదా ఇన్స్పెక్టర్. నువ్వు ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? అవును, వీడు అబద్ధం చెప్తున్నాడు. వాడు కూడా ఇతను ఏర్పాటు చేసిన మనిషే. ఇక నువ్వేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పు. అక్కడికి తీసుకెళ్తే వీడి విషయం మొత్తం బయటపడుతుంది. పూజ, పూజ, మనకి సాక్షి దొరికాడు, మనకి సాక్షి దొరికాడు. ఇక కంగారు పడాల్సిన పనే లేదు. మీరా? మహాశయ, ఒకసారి నా మాట వినండి. ఆ సంగతి వదిలేయండి. ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మహానుభావ, ఇతను ఇమ్రాన్ అని మెకానిక్. రోహిత్ ప్రతిరోజు రాత్రి ఇతని కార్యశాల అంటే మెకానిక్ షెడ్ కి వెళుతూ ఉంటాడు. అరే ఇంకా ఏంటయ్యా చూస్తూ నిలబడ్డావు? సార్కి చెప్పు చెప్పు. అలాగే సార్. సార్, రోహిత్ బ్రహ్మాండమైన మెకానిక్ సార్. ప్రతిరోజు రాత్రి క్రమం తప్పకుండా వస్తాడు సార్. బ్రహ్మాండంగా పనిచేస్తాడు. రాత్రిపూట వస్తాడు, పని కాగానే వెళ్ళిపోతాడు సార్. మరి ఈ సంగతి ఎందుకు దాచిపెట్టాడు? అలా రాత్రిపూట రావడానికి తన ఫ్రెండ్స్ ఎవరికి తను చేస్తున్న పని గురించి తెలియకుండా ఉండటానికి సార్. అతను రాత్రిపూట గ్యారేజీలో పనిచేస్తున్నాడనే విషయం తన ఫ్రెండ్స్ కనుక తెలిసిందంటే ఫీల్ అవుతారని, ఎవరికి తెలియకూడదని పాపం
రాత్రిపూట ఒక్కడే వచ్చి కష్టపడి పనిచేసి చదువుకుంటూ ఉన్నాడు సార్ అతను. నాలాంటి ఒక పేదవాడు ఇంతకన్నా ఏం చేయగలడు? నువ్వే చెప్పు పూజ. నిజమే మరి. ఒక అభిమానం కలిగిన మనిషి ఇంతకన్నా వేరేం చేయగలడు చెప్పండి? పూజ, ఇదంతా చేసింది మీ అంకులే. నన్ను నమ్ము పూజ, దయచేసి నన్ను నమ్ము. నన్ను క్షమించు పూజ, ప్లీజ్. నన్ను క్షమించు ప్లీజ్. ప్లీజ్ పూజ, నన్ను క్షమించు పూజ, ప్లీజ్. నన్ను నమ్ము పూజ, ప్లీజ్. వాడు అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు పూజ. వీడు నెంబర్ 1 కిల్లర్. వీడిని అసలు నమ్మొద్దు. వీడు పెద్ద హంతకుడు. వీడు దారుణంగా పరమ కిరాతకంగా సీమను చంపేశాడు. ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. వద్దని వేడుకుంది, ప్రాధేయపడింది. తన ప్రాణాలు కాపాడుకోవడానికి గిజగిజలాడిపోయింది. కావాలంటే వీడి వంటిపైన గాయాలున్నాయి, చూడండి. ఇన్స్పెక్టర్, ఎవరైనా ఒక్కడుగు ముందుకు వేశారంటే దీన్ని చంపి పారేస్తా. నేను చెప్పేది విను. ఆ గన్ను మా చేతికిచ్చేయి. నన్ను ఇక్కడి నుంచి తప్పించుకోనివ్వు ఇన్స్పెక్టర్. ఎవర్రాది? నీ మృత్యువు. ఆఫీసర్, మీ వాళ్ళు ఎవరైనా దాక్కునుంటే వెంటనే బయటికి రమ్మను. మా వాళ్ళెవరూ లోపల లేరు. ఆఫీసర్, నా దగ్గర అతి తెలివిగా ప్రవర్తించొద్దు. నా మాట మీరు వినలేదంటే మీ అందరినీ చంపి పారేస్తాను. నీ కథ ఇంతటితో ముగిసింది రోహిత్. మర్యాదగా నీ నిజస్వరూపం బయట పెట్టి వీళ్ళకి నిజాన్ని చెప్పి నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. అదే నీకు మంచిది. లేదు, ఇది జరగడానికి అవకాశం లేదు. అదే జరగాలి. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు నీ నిజస్వరూపం ఏమిటో వీళ్ళందరికీ తెలియజేయాలి. 1, 2. ఆగో, షూట్ చేయొద్దు. నువ్వు ఏ చట్టానికైతే సహాయం చేయాలనుకుంటున్నావో ఆ చట్టానికి పని లేకుండా పోతుంది. నీ మాటల వల్ల మాకంతా అర్థమవుతోంది. నీకు ఇతని గురించి బాగా తెలుసు. అందువల్ల ఒకసారి నువ్వు మా ముందుకు రా. తర్వాత మాకు నమ్మకం కలుగుతుంది. ఇతని దాచడానికి ఏమీ మిగలదు. ప్లీజ్ మా ముందుకు రా. సరే. ఎవరు నువ్వు? వెలుగులోకి రా. లేదు, నేనే రోహిత్ని. వీడు నాలా ఉన్న రాణా. ఆశ్చర్యం మహాశయ. ఇద్దరి రూపాలు అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. వీరిద్దరిలో రోహిత్ ఎవరో మీరే తెలుసండి. నువ్వు రోహిత్ అయితే ఇతను రాణా. అవును, నేను రోహిత్ని. నీకో విషయం తెలుసా? నువ్వు వచ్చు రాణాలాగా ఉన్నందువల్ల నిన్ను చూసి ఎవరైనా రోహిత్ అనుకొని మోసపోతారు. సమాధానం చెప్పు. ఏంటి నీకు తెలుసా? తెలీదు. తెలీదా? అంటే నువ్వు ఇతన్ని చూడగానే ఇతన్ని పేరుతో ఎలా పిలిచావు? లోకం చాలా చెడ్డది. మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఆ రోజు సీమని హత్య చేశారు. దానికి సరైన సాక్ష్యం ఈ అమ్మాయి. బహుశా నువ్వు నిర్దోష రోహిత్ అయితే ఇతను రాణా. అంటే నీ గుండెల మీద గాయాల గుర్తులు ఎలా ఉన్నాయి? ఇతనికి ఎందుకు లేవు? సమాధానం చెప్పు. వీడేం సమాధానం చెప్తాడు ఇన్స్పెక్టర్? అబద్ధానికి ఆధారాలుండవు. కానీ నీకెప్పుడు తెలిసింది రోహిత్ నీలాంటి వాడే ఉన్నాడని? జస్ట్ ఇప్పుడే. నేను నిన్ను కలవడానికి వస్తుండగా బయట మన ఫ్రెండ్స్ అందరూ కనబడ్డారు. ఆ తర్వాత నాకు విషయం పూర్తిగా అర్థమైంది. అవును అవును, నేనే రాణాని. మీ ఫ్రెండ్స్ని నేనే చంపాను. మేము అసలు నీకేం అన్యాయం చేశాం? మా ఫ్రెండ్స్ని ఎందుకు నువ్వు చంపావు? అన్యాయం చేసింది మీ ఇద్దరు కాదురా, మీ ఇద్దరి తండ్రులు. ఏమిటి? అవును, ఈ రోహిత్ తండ్రి
పూజ వాళ్ళ నాన్నగారికి నమ్మిన బంటుగా ఉండేవాడు. ఒకరోజు అతనికి మా అమ్మతో పరిచయం అయింది. ఆ పరిచయం వల్ల కొన్నాళ్ళకి వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా నేను పుట్టాను. సడన్గా అతను మా అమ్మని మోసం చేసి పారిపోయాడు. ఎన్నో నెలలు గడిచిపోయాయి. అతని గురించి తెలుసుకోవడానికి పూజ నాన్న దగ్గరికి మా అమ్మ వెళ్ళినప్పుడు వాడు మా అమ్మని మానభంగం చేసి మా అమ్మ ప్రాణాలు కూడా తీసేశాడు. అమ్మా! గుండెల్లో పగమంట రగులుతున్న నేను పూజ నాన్నని చంపి పగ తీర్చుకోవడానికి వాళ్ళ బంగ్లాకి వెళ్ళాను. కానీ పూజ వాళ్ళ నాన్న చనిపోయాడని అక్కడ నాకు తెలిసింది. తనకు కూతురుంది, తన పేరు పూజ అని. తను కెనడాలో చదువుతుందని, కొద్ది రోజుల్లో ఇండియాకి తిరిగి వస్తుందని తెలిసింది. నేను పూజ కోసం ఎదురు చూశాను. అదే సమయాన మా అమ్మని మోసం చేసిన వాడిని వెతుకుతూ నేను రోహిత్ ఇంటికి చేరుకున్నాను. అక్కడికి వెళ్ళాకే తెలిసింది రోహిత్ వాళ్ళ అమ్మా నాన్న కూడా చనిపోయారని. అక్కడ రోహిత్ ఫోటోని చూసి నేను ఆశ్చర్యపడ్డాను. అచ్చు గుద్దినట్టు నాలాగే ఉన్నాడు. అప్పుడే నాకు ఆలోచన తట్టింది. నేను నిర్ణయానికి వచ్చాను. ప్లాన్ ప్రకారం నేను రోహిత్గా మారి పూజని చంపాలనుకున్నాను. అలా చేస్తే పూజని చంపినందుకు రోహిత్కి ఉరిశిక్ష పడుతుంది కదా. అప్పటినుంచి రోహిత్ని నేను ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను. ప్రతి రాత్రి రోహిత్ గ్యారేజ్లో పనిచేయడానికి బయటికి వెళ్ళినప్పుడు నేను ఏదో ఒక బార్లో లేదా ఏదో ఒక క్లబ్లో గందరగోళం సృష్టించేవాణ్ణి. నా బండికి బ్రేక్ ఫెయిలియర్ చేసింది నువ్వా? అవును. దీన్ని బట్టి నా రూమ్లో పేపర్స్ని, సైనైడ్ క్యాప్సూల్స్ని పెట్టింది కూడా నువ్వేనమాట. అవును, నా ప్లాన్ పక్కాగా సాగింది. కానీ మధ్యలో సీమ ప్రాబ్లంగా తయారైంది. సీమ రోహిత్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. నేను హాస్టల్లో చేరగానే నాకు ఈ విషయం తెలిసింది. నేను పూజ గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది. సీమ నన్ను రోహిత్ అనుకొని పట్టుకుంది. తన మీద ప్రేమ ఉన్నట్టు నేను నటించాను. కానీ మా ప్రేమ కొన్నాళ్ళు బయటపడకుండా ఉండాలని చెప్పాను. అప్పటికే పోలీసు వాళ్ళకి రోహిత్ మీద అనుమానం తగ్గిపోయింది. అందువల్ల స్వయంగా నేనే మీకు ఫోన్ చేసి రోహితే నేరస్తుడని చెప్పాల్సొచ్చింది. అంటే నేను అనుకున్నది నిజమే. పూజని లొంగ తీసుకునే ప్రయత్నంలో పూజ స్నేహితులు చనిపోయారు. మిక్కీ, ప్రేమ్ పాపం దురదృష్టవంతులు. పూజని చంపాలనుకుంటే మధ్యలో అడ్డుపడ్డారు. లడ్డూకి, సీమకి నా రహస్యం తెలిసినందువల్ల వాళ్ళని చంపడం తప్ప నాకు వేరే దారి తోచలేదు. ఇక చాలించు నీ మాయ మాటలు. ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం మగతనం కాదు, పిరికితనం. పిరికి పందని నేను కాదురా, నీ బాబు. వాడు చేసిన పాపాలకి శిక్ష అనుభవించబోయేది నువ్వు. పూజ! రోహిత్, గుడ్ లక్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.